నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. హైదరాబాద్ అంబర్పేటలో ఒక విషాదం దారుణం చోటు చేసుకుంది. తాము ఏర్పాటు చేసుకున్నటువంటి రెస్టారెంట్ సరిగా పనిచేయట్లేదు, ఆర్థికంగా నష్టాల పాలయ్యామని భావించినటువంటి తండ్రి కొడుకు కలిసి నిద్రిస్తున్నటువంటి తల్లిని చంపారు. ఆ తర్వాత ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. యాక్చువల్గా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగానే మారిపోయాయా? కుటుంబంలో బంధాలకి విలువ లేకుండా పోయిందా? ఆదర్శ కుటుంబం అనేటువంటి పదానికి నిర్వచనాలు కంప్లీట్గా మారిపోతున్నాయా? మనతో పాటుగా ఉన్నారు అడ్వకేట్ పూజారి నాగేశ్వర్ గారు. హలో అండి, నమస్తే. మనం ఎన్ని విషయాలు మాట్లాడుకున్నప్పటికీ ప్రతిరోజు ఒక 4-5 పైలపై కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈరోజు కూడా చూస్తే సూసైడ్స్ ఉన్నాయి, అందులో హత్యలు కనిపిస్తున్నాయి, ఆత్మహత్యలు, ఇవన్నీ కూడా కుటుంబాల పరంగా కనిపిస్తున్నాయి. యాక్చువల్గా కుటుంబాలే ఇంత చిత్రమైపోతుంటే భారతదేశం అనగానే ఆదర్శ కుటుంబాలు అనేవి గుర్తొస్తాయి. వాటికి విలువ కావచ్చు, నిర్వచనం కావచ్చు, అసలు ఏముంది ఇప్పుడు? ఇప్పుడు మీరు చెప్పిన సంఘటన కనుక చూసుకుంటే, ఒక 27 సంవత్సరాల యువకుడు ఒక తల్లిని చంపి మళ్ళీ వాళ్ళిద్దరు ఆత్మహత్య చేసుకుంటారు. ఏది తండ్రి కొడుకు కలిపి. అది అసలు వినటానికి ఆలోచన అతి భయంకరంగా ఉన్నది. ఆర్థిక ఇబ్బందుల వల్ల చనిపోవాల్సిందేనా, చంపాల్సిందేనా అనే విషయం మీద ఇప్పటికీ కొన్ని లక్షల సార్లు నా నెత్తినోరు బాదుకొని ఈ జనాలకి చెప్తాను. నేను నెత్తినోరు బాదుకొని చెప్తాను. నేను ఆర్థిక ఇబ్బందులు అనేటివి జీవితంలో ఒక భాగం మాత్రమే, అంతే తప్ప అవే జీవితం కాదు. అదే మేజర్ రోల్ ప్లే చేస్తుంది, డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతోంది అదే ఈ మధ్య కాలంలో. ఏమవుతుంది ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు? ఇప్పుడు ఈ కేసు తీసుకున్నా ఏమవుతుంది? వ్యాపారాలలో నష్టాలు జరిగి ఉంటాయి, అప్పులు చేసి ఉండొచ్చు, కట్టలేకుండా పోతుండొచ్చు. నువ్వు కోర్టుకు వెళ్తే నీకు అప్పుల బారి నుంచి నిన్ను కాపాడటానికి ప్రొవిజన్స్ ఉన్నాయి కదా. దర్జాగా నువ్వు కోర్టుకు వెళ్ళి, సార్ ఈ వ్యాపారం చేసిన నాది లాస్ అయింది, నేను కట్టలేని పరిస్థితి ఉంది అని చెప్పి నువ్వు కోర్టులో అప్లికేషన్ వేసుకుంటే కోర్టే నీకు రిలీఫ్ ఇస్తుంది. తర్వాత నీకు 27 సంవత్సరాలు ఉన్న యువకుని నువ్వు మళ్ళీ ఏదైనా పని చేసుకొని కష్టపడి జీవితాన్ని పునర్నిర్మించుకొని అప్పులలోకి ఎంతో కొంత కడితే అయిపోద్ది కదా. నువ్వు ఈ సమాజానికి అప్పులు చేసి చచ్చిపోవడమో, చంపడమో, పారిపోవడమో చేయటం వల్ల ఈ సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఆ ఆలోచన ఎందుకు వస్తుంది? అవగాహన లేకుండా వస్తుందా? అప్పటికప్పుడు తీసుకునేటువంటి డెసిషన్స్ అవి? అవగాహన లేకుండా అనడం కంటే ఏంటంటే, ఈ భారతదేశంలో మనకు సామాజిక భయాలు అనేటివి ఎక్కువ ఉంటాయి. అంటే అప్పటిదాకా మనం సొసైటీలో ఒక స్థాయిలో గడిపి సడన్గా ఈ ప్రపంచానికి మనం అప్లపాలైపోయినాము, మనం అడక్క తింటున్నాము అనే విషయం తెలిస్తే ఈ జనాలందరూ ఎట్లా చూస్తారు అనే భయంతో మనం చచ్చిపోవడమో, చంపడమో, పారిపోవడమో చేస్తున్నాం. మీరు అందరూ అర్థం కావాల్సింది ఏంటంటే అప్పులు అయిపోయిన తర్వాత మళ్ళా దాన్ని ఆర్గనైజ్ చేసుకుంటే ఒక జీవితాన్ని మీరు నేర్చుకున్నట్టు ఉంటుంది. ఓకే, కింద పడ్డ తర్వాత లేవటాన్ని నేర్చుకుంటే మీరు ఒక జీవితాన్ని నేర్చుకున్నట్టు ఉంటుంది. సమాజానికి మీరు చెప్పుకోవడానికి ఒక చరిత్ర ఉంటుంది. అరే లాస్ అయితే చచ్చిపోవద్దు, ఇక నేను ఇంత కష్టపడి పైకి వచ్చినా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎన్నో వేదికల మీద, ఎన్నో ప్రోగ్రాంలలో, ఎన్నో వందల సార్లు నేను చాలా స్పష్టంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నాను ఏంటంటే, మీరు అప్లపాలైపోయారని చెప్పేసి మీరు చచ్చిపోవటం కానీ చావటం కానీ చేయకండి. నా దగ్గరికి ఒక్కసారి రండి, కూర్చొని మాట్లాడి దానికి సమస్యకు పరిష్కారం కనిపెడదాం. చట్టపరంగా ఏముంది, మోరల్గా ఏముంది, దాన్ని ఫైనాన్షియల్గా ఏమైనా చేయొచ్చా అనేది మనం చేద్దామని చెప్తున్నా. మీరు ఒక సరైన వ్యక్తితోని మీరు గనక అన్ని పంచుకుంటే దానికి ఏమన్నా పరిష్కారం దొరకవచ్చు. అది ఇవాళ మార్నింగ్ చూస్తే నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఒక 27 సంవత్సరాల యువకుడు వ్యాపారంలో నష్టం వచ్చిందని చెప్పేసి తల్లిని చంపి తండ్రి కొడుకు చచ్చిపోవడం అనే కాన్సెప్ట్ అది ఏ క్వశ్చన్ కూడా నాకు ఎంత భయం అవుతుందంటే, మరి సమాజానికి అసలు భయం లేనట్టుంది. ఆమెకి ఏం తెలీదు, ఆమె పడుకున్న ఆమెను వీళ్ళిద్దరూ కలిసి చంపేసి వీళ్ళిద్దరూ సూసైడ్ చేసుకున్నారు. అదే అంటున్నా, ఈ సమాజానికి అసలు చెప్పదలుచుకుంటే ఇవాళ పేపరు ఇవాళ అంటే నేను రోజు జనరల్ పేపర్ చదువుతుంటా కదా, ఇవాళ పేపర్ ఉన్నంత భయంకరంగా అసలు
అసలు ఏమీ లేదు. ఇవాళ పేపర్లో ఇప్పుడు మీరు చెప్పిన సంఘటన ఒకటి వచ్చింది. ఏది? అంబర్పేటలో అప్పుల పాలైపోయి రెస్టారెంట్ పెట్టడం ద్వారా అప్పుల పాలైపోయి వీడు తల్లిని చంపేసి తండ్రి కొడుకు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిన సంఘటన ఒకటి. రెండోది కోమలి అని ఒక యూట్యూబర్ ప్రేమ విఫలమైందని చెప్పేసి ఒక యంగ్ యువతి యూట్యూబరు ఆమె చచ్చిపోయింది. రెండైనాయా? ఇప్పటికి ఎంతమంది? 4 చచ్చిలు. తర్వాత ఐఐటి బాసరా ఇవాళ మార్నింగ్ ఒక యువకుడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు ఐఐటి బాసర్లో. ఆడుకోట అయిందా? తర్వాత నార్త్ ఇండియాలో తండ్రిని చదువుకోమన్నాడు, ఒత్తిడి తెస్తున్నాడు అని చెప్పేసి కొడుకు తండ్రిని కలిసి చంపేసాడు. అది అయిపోయిందా? ఇంకోటి ఇలా మార్నింగ్ గురుగాంలో ఒక భర్త భార్యని 3 పిల్లల్ని గొంతు కోసి చంపేసాడు, నలుగురిని. తర్వాత ఇంకో అమ్మాయి తల్లి భర్త అక్రమ సంబంధం పెట్టుకుండని చెప్పేసి తన 8 ఏళ్ల కొడుకు ముంగట ఉరేసుకుని చచ్చిపోయాడు. ఈ 8 ఏళ్ల కొడుక్కి ఒక తల్లి కళ్ళ మూట ఉరేసుకొని చచ్చిపోతే వాడి మానసిక పరిస్థితి ఏంది? వాడికి ఏం తెలియదు, అమ్మాయి చేస్తుందో ఏం తెలియదు. అదే అంటున్నా, ఇప్పుడు ఈ సమాజం ఎటుపోతుంది? దీనిపైన ఎవరు స్పందించాలా? ఇప్పుడు ఒక్కరోజు పేపర్లోనే ఇన్ని హత్యలు, ఇన్ని ఆత్మహత్యలు ఉన్నాయి. కుటుంబ వ్యవస్థ అనేది చిన్నాభిన్నం అయిపోయింది. కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. మీ అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఏంటంటే బంధాలన్నీ బలహీనం అయిపోయినాయి. కుటుంబంలో ఉన్న బంధాలు మొత్తం బలహీనం అయిపోయినాయి. అది ఎనీ రిలేషన్షిప్ కావచ్చు. ఈ మధ్య కాలంలో తండ్రిని చంపిన కొడుకు, కొడుకుని చంపిన తండ్రి, తల్లిని చంపిన కొడుకు, లేకపోతే భర్తను చంపిన భార్య, భార్యను చంపిన భర్త, ఇవి పేపర్లలో, టీవీలలో, సోషల్ మీడియాలో ఒక కామన్ రెగ్యులర్ వార్త అయిపోయింది. చదివే జనాలు కూడా దాన్ని ఇట్లా స్క్రోల్ చేసి నా నెక్స్ట్ బాధకి వెళ్ళిపోతున్నారు. కానీ ఒక్కసారన్నా ఆ సంఘటన జరిగినప్పుడు అది ఎంత ఇంపాక్ట్ పడుతుంది సొసైటీ మీద, కుటుంబాల మీద. రేపు అటువంటి కుటుంబాల్లో మనం కూడా ఉండొచ్చు కదా అనే భయం కూడా ఎవరికి రావడం లేదు. అది చాలా రెగ్యులర్ థింగ్ అయిందా? రెగ్యులర్ కాదు అసలు, అది అసలు ఎవడో పడుచుకుంటారు, దాని కామన్ థింగ్ అయిపోయింది. రెగ్యులర్ ప్రతి కుటుంబంలో ఆత్మహత్య జరుగుతుంది అన్న టైప్లో అయిపోయింది. న్యూ నార్మల్ గా స్పందించడం అనేది అది తగ్గిపోయింది. ఈ కుటుంబం అంటేనే ఒక హత్య ఆరు ఒక ఆత్మహత్య అనే నిర్వచనానికి వచ్చేసినాం మనం. కుటుంబాన్ని నిర్వర్తించే విధానం మారిపోయింది, దాని నిర్వచనం మారిపోయింది. అరే ఎవ్వరు కూడా మీరు మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో మనకు తెలియకపోతే రేపు అది మన ఇంటిని కూడా కంబలించచ్చు కదా అని చెప్తున్నాను నేను. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఎవరన్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి చచ్చిపోతారా అండి? ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఆదుకోవడానికి కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. కోర్టులలో రకరకాల ప్రొవిజన్స్ ఉన్నాయి. టైం తీసుకునే ప్రయోజనం ఉంది, ఐపీ పెట్టుకునే ప్రయోజనం ఉంది. నేను కట్టలేను సార్, నా దగ్గర లేవు, నన్ను క్షమించండి అని చెప్పి ఐపీ పెట్టుకునే ప్రయోజనం ఉంది. నీకు చట్టమే ఒకవైపు నుంచి నీకు రక్షణ ఇస్తుంటే, ఇప్పుడు నా అప్లపాలు అయిపోతే చచ్చిపోకురా అయ్యా, కోర్టుకు కాపాడుకుంటామని చట్టమే చెప్తుంటే నువ్వు చంపడము చచ్చిపోవడం ఎందుకు చేస్తున్నావు? ఇది ఎంతమందికి అర్థం కావాలా? ఆర్థిక ఇబ్బందులు ఉంటే మీరు ఒక సరైన వ్యక్తితోనే డిస్కషన్ చేయండి. అప్లపాలు అయిపోతే డిస్కషన్ చేయండి. వాళ్ళు ఏదో ఒక రకమైన సొల్యూషన్ ఇస్తారు, ఒక బలాన్ని ఇస్తారు, ఒక ధైర్యాన్ని ఇస్తారు, మీ పక్కన నిలబడతారు, పోరాడతారు. ప్రొటెక్షన్ 100% ఇస్తుంది. నెత్తినోరు బాదుకొని మీకోసం పోరాటానికి వాడు చచ్చిండ్రా అయ్యా, రండి, నేను కాపాడుకుంటా, సావకండి, అందమైన జీవితాన్ని ఖరాబ్ చేసుకోకండి, చిన్న చిన్న పిల్లల్ని చంపటము, లేకపోతే యువకుల్ని యంగ్ జనరేషన్ని చంపడం చేయకండి అయ్యా. వాళ్ళకు మనం పోరాటాన్ని నేర్పాలా, కింద పడ్డప్పుడు లేవటం నేర్పాలా, ఉరకటం నేర్పాలా. ఇవన్నీ నేర్పకుండా మనము చంపడము చచ్చిపోవడం నేర్పుతూ సమాజం ఎటుపోతుందిరా అయ్యా అని చెప్తే ఎవరికి కూడా పట్టింపులేదు ఈ దేశంలో. ఇప్పటికీ నాకు తెలిసి నేను కొన్ని వేల ఇంటర్వ్యూలు చేసి ఉంటాను నేను. ఏమని? ఈ దేశంలో ఎవరికన్నా చంపాలనిపించినా చచ్చిపోవాలనిపించినా కొద్దిగా టైం తీసుకొని నా దగ్గరికి రండి, ఒక మంచి సమాజాన్ని నిర్మిద్దాము, మంచిగా కష్టపడదాము, ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసి మనం ఒక వ్యక్తులకు నమ్మకాన్ని కల్పిద్దాము, ఓకే, ఒక మంచి సమాజాన్ని నిర్మిద్దామని చెప్తే ఎవడు ముందుకు రాడు. అంటే నేను చెప్పేది జనాలకు రీచ్ కావటం లేదా, లేకపోతే దానికి అద్దప్ప వేరే సొల్యూషన్ లేదనుకుంటున్నాను? అది ఒక బలహీనమైనటువంటి క్షణం, ఒక బలవంతపు ఒక నిర్ణయం, ఇలాంటివన్నీ వస్తుంటాయి డెఫినేషన్. ఆ బలహీన క్షణాలను నన్ను గుర్తు చేసుకోమని చెప్తున్నా కదా. నేనేమో మొత్తం అడిగిలో లేను కదా, హైదరాబాద్ నట్టాడు సెంటర్లో ఉన్నా నేను. నీకు ఏ ఇబ్బంది వచ్చినా రా, నేను మాట్లాడి నీకు ఏదో ఒకటి చేస్తానని చెప్తున్నా నేను. అందమైన జీవితము, పుట్టము ఉన్నప్పుడు అన్ని అనుభవించి చచ్చిపోవాలా. ఆ పిల్లగాని, అది అంబర్పేట పిల్లగాని ముఖం చూస్తే అయితే అసలు ఎంత హీరో లెక్కనో లేడు. సీరియస్. శశాంక్ అంట
27 years హీరోలు ఎక్కున్నాడు. ట్రూ. మరి అమ్మ జీవితం చచ్చిపోవడం నాకు అర్థం కాదు. ఇదంతా చచ్చిపోయి బతుకు ఢిల్లీయో గిల్లీయో బాంబేనో గిమ్మేనో పారిపోయి బతకచ్చు కదా. అదృష్టం బాగుండి అక్కడ సంపాదిస్తే మళ్ళీ తిరిగి వచ్చి కట్టచ్చు కదా అంటున్నా. ఇది ప్రతి ఒక్కరు, నేను మళ్ళొక్కసారి గట్టిగా చెప్తున్నా ఏంటంటే ప్రతి కుటుంబము, ఆ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తులు సమాజంలో జరుగుతున్న ఈ హత్యలు ఆత్మహత్యల మీద కంపల్సరీ ఆలోచించాల్సిన విషయం ఉంది. కుటుంబాన్ని కంపల్సరీ పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. ప్రేమలు వాటి అనుబంధాలని మనము పెంచి ఒకరి కోసం ఒకరు మనం ఉన్నాము, ఒకరి కోసం ఒకరు కష్టపడాల, జీవితం అంటే అందరూ ఉండాలి మన చుట్టూ అని చెప్పి మనం దానిపైన పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. జనరల్గా ఏంటంటే మనకు చిన్నప్పుడు రాసి ఉంటారు ఏంది ఐకమత్య మహాబలం అని. అసలు అది ఎవరికైనా గుర్తుందో లేదో అసలు మర్చిపోయాను కదా. పుడుకునే మాట్లాడితే నాకు కింద కామెంట్లలో వేస్తూనే ఉంటారు, పోవా నువ్వు చెప్పడానికి వచ్చినావు అండి. అది ఎందుకు రాసిండు ఐకమత్య మహాబలం అని? ఒకరికొకరు తోడు ఉంటే స్ట్రాంగ్ అవుతుంది రిలేషన్షిప్. ఒంటరితనం కూడా దూరం అయిపోతుంది. ఒంటరితనం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు? అది కూడా అర్థం కాదు. ఒంటరితనం పదంలోనే ఉంది. ఒంటరిగా ఉండటమే ఒంటరితనం అంటే. నువ్వు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయకనో, ఎవరితో తిరగకనో, నీకు వ్యవస్థగా నమ్మకం లేకనో, నిన్ను జీవితంలో కూడా మోసం చేసో తోని ఒంటరితనం ఏర్పడుతుంది. ఆ ఒంటరితనం ఏర్పడినప్పుడు ఏమవుతుంది? నాకెవరు లేరని ఒక ఫీలింగ్ వస్తుంది. ఈ సూత్రం చెప్పి నా నోరు పోతుంది కానీ ప్రజలలో మార్పు రావడం లేదు. ఎంత సింప్లిఫై చేసి జీవిత సత్యాల్ని ఎంత సింప్లిఫై చేసి అందరికీ అరటిపండు ఒలిచిపెట్టినట్టు చెప్తున్నా నేను. లైఫ్ ఈజ్ నాట్ ఏ రాకెట్ సైన్స్. ఏం చెప్తున్నా? ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం కానీ హత్య చేయటం కానీ ఈ రెండు ఎప్పుడు చేస్తారు అంటే ఏంటంటే, నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు అనే ఫీలింగ్ వాళ్ళ మనసులో వస్తుంది ఫస్ట్. ఓకే, నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు అనే ఒక ఫీలింగ్ మనసులో వచ్చినప్పుడు వాళ్ళు చంపడం కానీ చావడం కానీ చేస్తారు. ఇంత సింప్లిఫై చేసి చెప్తున్నా. మీరు ఏం చేయాలా? స్ట్రాంగ్ ఉండాలంటే సాధ్యమైనంత మందితో ఫ్రెండ్షిప్ చేయాలా, సాధ్యమైనంత మందితో ఫ్రెండ్షిప్ చేయాలా, సాధ్యమైనంత వరకు సహాయం చేయాలా. మనిషి జీవిత విధానం మారింది. ఏం మారింది? మనం చేసే ప్రతి ట్రాన్సాక్షన్ నెగిటివ్ చూడటం అలవాటు అయిపోయింది మనకు. ప్రతి ట్రాన్సాక్షన్ ఎట్లా అలవాటు అయిపోయింది అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి కొత్త పరిచయం ఏదైనా సాయం చేస్తా అంటే మనకు డౌట్ వస్తుంది. ఎందుకో వీనికి ఏదో లాభం ఉంది అంటాడు, వీనికి ఏదో లాభం ఉంది అందుకే వీడియో చేస్తున్నాడు అంటాడు. గట్టిగా ఒక 10 రూపాయలు అడిగినా, అమ్మో వీనికి ఎందుకు ఇలా 10 రూపాయలు బాబు నీ పోతే వీడు తిరుగుతుంటాడు. ఇప్పుడు వాడు 10 రూపాయలు తీసుకోమని అమ్మ వీడు ఎందుకు ఇస్తుండో, వీడు ఎక్కడ బొక్క పెడతా వీడుస్తాడు. అది ఆఫీసులలో కావచ్చు, పని విషయంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ప్రతి దాన్ని నెగిటివ్గా చూడటం అలవాటు అయిపోయింది మనిషికి. మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని నమ్మి అరే ప్రశాంతంగా ఉందాము, వీలైనంతవరకు సాయం చేద్దాము అనే ఆలోచన నుంచి లేదు మనిషికి. ప్రతిదీ ఇప్పుడు మనం డాక్టర్ దగ్గర పోతాం, వాడు 4 టెస్టులు రాస్తాడు. అమ్మో 4 టెస్టులు రాసిందంటే సంపాదిస్తున్నాం అనుకుంటారు. హాస్పిటల్ దోచుకుంటున్నాయి. అది ఇప్పుడు అదే చెప్తున్నా నీకు. ఎట్లుంటుంది? నువ్వు ఆయుర్వేద డాక్టర్ దగ్గర పోతావు, వాడు ఒక ట్రీట్మెంట్ ఇస్తాడు. అలోపతికి పోతావు, వాడు ఒక ట్రీట్మెంట్ ఇస్తాడు. యునానికి పోతావు, వాడు ఒక ట్రీట్మెంట్ ఇస్తాడు. అలోపతిలో అన్నీ వాళ్ళు మిషన్ల మీద ఆధారపడతారు. ఇప్పుడు నువ్వు అలోపతికి పోయి సార్ వాళ్ళు టెస్టులు రాస్తున్నారు సార్ అంటే వాళ్ళకి అదే నేర్పుతారు చదువులలో. వాడికి ఏ రోగం వచ్చినా టెస్ట్ చేయరావే, ఆ టెస్ట్లో నీకు క్లియర్గా కనిపిస్తుంది. కనిపించినప్పుడు వాళ్ళు కరెక్ట్ మందులు రాస్తారు, పర్ఫెక్ట్గా సూట్ అవుతుందని రాస్తారు. ఎవిడెన్స్ బేస్డ్ అంటారు. కాబట్టి ఈ ధోరణి ఇట్లా కొనసాగితే ఇవాళ ఒక్కరోజే నాకు తెలిసి ఒక 10 నుంచి 15 మంది వాళ్ళు ఇంతసేపు మనం మాట్లాడుకున్నట్టు పేపర్ చూస్తే, ఈనాడు పేపర్ ఇవాళ మీరు ఓపెన్ చేసి చూస్తే ఇవన్నీ ఉంటాయి అని చెప్పి అన్నీ ఉంటాయి. ఇవాళ ఒక్కరోజే 10 నుంచి 15 మంది. అందుకనే మనము అదే ఇంతకుముందు ఒకసారి చాలా సందర్భాలు చెప్పినా కూడా, ఈ భారతదేశంలో ఈ కొత్త లేటెస్ట్ జనరేషన్ ప్రకారం కుటుంబాలలో, ఓన్లీ కుటుంబాల గురించి మాట్లాడుతున్నాం, మళ్ళీ వేరేటి పక్కన పెడితే కుటుంబానికి సంబంధించి ఎవ్రీ 5 నిమిషాలకి ఒక హత్య కానీ ఒక ఆత్మహత్య కానీ దేశంలో జరుగుతుంది. ఎవ్రీ 5 మినిట్స్కి ఈ కుటుంబాలలో ఎవ్రీ 5 మినిట్స్కి ఒక హత్య కానీ ఒక ఆత్మహత్య కానీ జరుగుతుంది. ఇప్పుడు లూటీలో ఇంకోటో అవి కాదు, మళ్ళీ అవి వేరు, ఆ క్రైమ్ వేరు. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ప్యూర్లీ కుటుంబానికి సంబంధించి ఎమోషన్స్తోని ప్రేమ విఫలమైపోయిందానో,
చదువులనో, ఆర్థిక ఇబ్బందులనో, నాకెవరు లేరనో, రోగాలనో, కుటుంబ క్రైమ్ ఇది, ఫ్యామిలీ క్రైమ్ ఇది. ఎవ్రీ 5 నిమిషాలకు ఒక హత్య కానీ ఒక ఆత్మహత్య కానీ జరుగుతుంది. ఇది లేటెస్ట్ రిపోర్ట్. అంటే మొత్తం భారతదేశంలో 24 గంటలు ఏంటో 65 వేసుకుంటున్నాం కదా, ఎవరి 5 నిమిషాలకు ఒకరు కదా, గంటకి ఎంతమంది వస్తారు నాకు తెలిసి 10 మంది వస్తారు అనుకుంటా. అట్లా దేశం మొత్తం మీద నాకు తెలిసి 5 నిమిషాల కంటే 10 నిమిషాలకి ఇద్దరు ఇంటూ 6 12 మంది, గంటకు 12 మంది చచ్చిపోతున్నారు. దీన్ని మనం గమనించినంత కాలం, కుటుంబ వ్యవస్థ పటిష్టంగా లేనంత కాలం, ఇంకా హత్యలు, ఆత్మహత్యలు పెరుగుతూనే ఉంటాయి. కుటుంబ వ్యవస్థ పటిష్టంగా లేకపోవడం ఏంటి? ప్రపంచమంతా మన కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడుకుంటుంది. మన దగ్గర ఉన్నటువంటి దృఢమైనటువంటి బంధాలు కావచ్చు, ప్రేమలు, ఆప్యాయతలు, అనుబంధాలు, ఇవన్నీ కూడా మాట్లాడుకొని మనలాగా మారాలని వాళ్ళు చూస్తున్నారు. సంవత్సరాల తరబడి వింటూ వస్తుంది ఇదే కదా. మనకేమైంది అసలు? మీరు కథనా క్వశ్చన్ వేసింది కదా. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కుటుంబాలలో క్రైమ్ లేదు, వాళ్ళకి జనరల్ క్రైమ్ ఉంది. కుటుంబాలలో క్రైమ్ లేదు. ప్రపంచ కంట్రీస్లో, డెవలప్డ్ కంట్రీస్లో ఫ్యామిలీ క్రైమ్ లేదు, అంటే ఇంట్లోనే చంపుకోవడం లేదు. వాళ్ళకి జనరల్ క్రైమ్ ఉంది. డ్రగ్స్, సెక్షువల్ అఫెన్సెస్ ఇట్లాంటివి ఉన్నాయి తప్ప ఈ చంపుకునే కార్యక్రమం లేదు వాళ్ళకి. ఇండియాలో ఉంది ఆ చంపుకునే కార్యక్రమం. ఎందుకు చెప్పు? డెవలప్డ్ కంట్రీస్లో డైవోర్స్ రావడానికి ప్రాసెస్ యావరేజ్ టైం 6 months. ఈజీ యావరేజ్ టైం. కొన్ని 1 year పడతాయి, కొన్ని 3 నెలలు వస్తాయి, డిపెండ్ అపాన్. కానీ యావరేజ్ టైం తీసుకుంటే 6 months ఒక డైవోర్స్ రావడానికి. భారతదేశంలో డైవోర్స్ రావడానికి యావరేజ్ టైం 4 years. వాళ్ళ లైఫ్లో అత్యధిక టైంలో 4 years వాడు యావరేజ్ టైం అది. ఇక కొన్ని అయితే 10 సంవత్సరాలు నడిచినవి ఉన్నాయి, 15 సంవత్సరాలు నడిచినవి ఉన్నాయి, సుప్రీంకోర్టు దాకా పోరాడి ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుంది, జనాలకి ఏంటంటే కోర్టుకు పోతే న్యాయం జరగదు అనేది బాగా వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోయారు. కోర్టుకు వెళ్తే ఫస్ట్ మన భారతదేశంలో ఉన్న అతిపెద్ద సమస్య ఏంటి అంటే న్యాయం. ఓకే, ఎందుకు అతిపెద్ద సమస్య న్యాయం అంటే ఏంటంటే ఈ న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాల మీద కానీ, ఈ న్యాయ వ్యవస్థని పటిష్టం చేస్తానికి కానీ, ఈ న్యాయ వ్యవస్థని సరిదిద్దటానికి కానీ ఇప్పటి వరకు ఈ భారతదేశంలో పోరాటాలు చేసిన వాళ్ళు లేరు. ఇలాంటిది రావాలని ఎవరు కోరుకోలేదా, అడగలేదా అసలు? నేను చేస్తా ఇప్పుడు, ఎందుకంటే నేను ప్రపంచ దేశాలను తిరుగుతున్నా, ప్రపంచ దేశాలలో ఉన్న న్యాయ వ్యవస్థను అధ్యయనం చేస్తున్నా. కాబట్టి నేను ఖచ్చితంగా ఈ న్యాయ వ్యవస్థ మీద, ఈ న్యాయం ప్రజల మీద నమ్మకం కల్పించడానికి, న్యాయ వ్యవస్థ సత్వరంగా పనిచేయడానికి సంబంధించిన చర్యలన్నీ 100% తీసుకుంటా. అది నా లైఫ్ అంబిషన్ అది. ఎందుకంటే ఒక అడ్వకేట్ని ఫారిన్ కంట్రీస్లో, అమెరికాలో అటార్నీ అంటాము, యూకేలో సాలిసిటర్ అంటాము, రకరకాల పేర్లతో పిలుస్తాం కదా. ఆ దేశాలలో ఇవన్నీ టాప్ మోస్ట్ ప్రొఫెషన్. పే కూడా చాలా ఎక్కువ, చాలా పే ఉంటుంది. ఒక అడ్వకేట్ని అక్కడికి వెళ్ళాలన్నా, టచ్ చేయాలన్నా భయపడతారు. ఓకే, మరి అదే మన భారతదేశానికి వస్తే అడ్వకేట్ అనేది, అంటే సక్సెస్ఫుల్ అడ్వకేట్స్ మనం పక్కన పెడితే 90% ఆఫ్ ద అడ్వకేట్స్ మీద సరైన అభిప్రాయం జనాలకు లేదు. సరైన అభిప్రాయం లేదు. వాళ్ళ మీద కూడా అటాక్లు అవుతున్నాయి. వాళ్ళ మీద అటాక్లు అనేది పక్కన పెడితే మన భారతదేశంలో అడ్వకేట్ అంటే అబద్ధాలు ఆడేటోడు, మోసాలు చేసేటోడు, చెట్టు కింద ప్లీడరు, ఇంకా రకరకాల పేర్లతో పిలుస్తారు తప్ప అడ్వకసీ అనేది ఒక ప్రొఫెషను, వాళ్ళ దగ్గరికి పోతే మనల్ని కాపాడుకుంటాడని ఫీలింగ్ లేదు జనాలకు, లేదు. ఎందుకు అంటే ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాల గురించి కానీ, న్యాయ వ్యవస్థలో సరిదిద్దటానికి కానీ, లేకపోతే న్యాయ వ్యవస్థ మీద పోరాటం చేయడానికి కానీ ఎవరు చేయటం లేదు. ఎవరు చెప్పాలి ఈ సమాజానికి న్యాయ వ్యవస్థలో ఏం జరుగుతుంది అనేది? ఎవరు చెప్పాలా? ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు ఈ న్యాయ వ్యవస్థ మీద పోరాటం చేయాల్సిందే. నేను కంపల్సరీ చేస్తా. ఈ ప్రజలకు ఈ న్యాయ వ్యవస్థలో ఏం జరుగుతుందనేది 100% చెప్తాను. నేను చెప్పడం స్టార్ట్ చేస్తే ఇక జనాలు తట్టుకోలేరు. 2 రకాలుగా మీరు చేయాలి. వాళ్ళకి కావాల్సినటువంటి అవగాహన కల్పించాలి. ఇక్కడ ఏదైతే లోపం ఏదైతే కనిపిస్తుందో, ఎక్కడైతే డిలేస్ ఉన్నాయో, ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో వీటన్నిటి మీద కూడా మళ్ళీ పోరాటం చేయాలి. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. నేను చెప్పాలి అనుకుంటే అడ్వకేట్ల గురించి చెప్పాలి. ఎందుకు చెప్పాలి అడ్వకేట్ల గురించి అంటే ఏంటంటే మొత్తం న్యాయ వ్యవస్థ అనేది
ఒక 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 డివిజన్ అనుకుంటే దాంట్లో 80% అడ్వకేట్లే ఉంటారు. మిగతా 20% అంతా స్టాఫ్, జడ్జెస్, వీళ్ళు ఉంటారు. సో అత్యధిక భాగం ఎవరిది? అడ్వకేట్లది. ఓకే, మరి న్యాయ వ్యవస్థలో అత్యధిక భాగం అయిన అడ్వకేట్లు మరి న్యాయ వ్యవస్థని కాపాడచ్చు కదా, చేంజ్ చేయొచ్చు కదా, చేయలేరు. ఎందుకు అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అందరు ఏమంటారు చెప్పనా, ఇప్పుడు నా మీద ఒక అభిప్రాయం ఉంది అందరికి. ఏమని ఉన్నది అంటే ఏంటంటే నాగేశ్వరరావు పూజారి కోర్టుకు రాడు అని ఉంటుంది. అవునా? ఒక అభిప్రాయం ఉంది జనాలకు. నేను బహిరంగంగా ఒప్పుకుంటా, నాగేశ్వరరావు పూజారి కోర్టుకు వెళ్ళాడు అని ఉంటుంది. కేసులు ఎట్లా వాదిస్తారు? దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఇప్పుడు నాగేశ్వరరావు పూజారి కోర్టుకు వెళ్ళడు అనే ఒక వాదన వినిపిస్తున్నారు కదా. అసలు అడ్వకేట్ కోర్టులో ఏం చేస్తాడు? ఇప్పుడు నేను ఒక కొత్త క్లయింట్ని పట్టుకోవాలా, ఏడ పట్టుకుంటా? ట్రాక్, హిస్టరీ ఇవన్నీ చూసి కొత్త క్లయింట్తో మాట్లాడాలనుకో, ఏడ మాట్లాడతా? కోర్టులోనే కదా. కోర్టులో ఎందుకు మాట్లాడతా నేను? మీ ఆఫీస్లో మాట్లాడతారు. మరి ఆఫీస్లో కదా నేను మాట్లాడాల్సింది. క్లయింట్ ఏడికి వస్తాడు? ఒక కొత్త క్లయింట్ ఏడికి వస్తాడు? ఆఫీస్కి వస్తాడు, ఆఫీస్ చూసుకుంటాడు, నా నాలెడ్జ్ చూస్తాడు, నా వ్యవస్థ చూసి నాకు కేసు ఇస్తాడు. ఒక కొత్త క్లయింట్తో నేను ముచ్చబెట్టాలంటే ఏడ పెట్టాలా? ఆఫీస్లో పెట్టాలా? ఆ కొత్త క్లయింట్ నాకు కన్వర్ట్ అయిన తర్వాత ఆ కొత్త క్లయింట్ మీద పని చేయాలంటే ఏడ చేయాలి? నేను ఓ డ్రాఫ్టింగ్ రెడీ చేయాలా, ఓ పిటిషన్ రెడీ చేయాలి. ఏడ రెడీ చేయాలి? నేను ఆఫీస్లో రెడీ చేయాలా. ఆ క్లయింట్కి సంబంధించిన, కేసుకు సంబంధించిన వివరాలన్నీ నేను చదవాలా. ఆడేమన్నా ఎవిడెన్స్ తెస్తే, వాళ్ళు ఏమైనా ఎవిడెన్స్ తెస్తే నేను చూడాలా, ఎగ్జామిన్ చేయాలి. ఇది పని చేస్తుందా, పని చేయదా, తేడా చేయాలి. నేను ఒక క్లయింట్ వస్తే నేను ఆఫీస్లోనే మాట్లాడాలా, వాళ్ళ నోట్స్ డ్రాఫ్టింగ్ అంతా ఆఫీస్లోనే తీసుకోవాలా, నేను డ్రాఫ్టింగ్ చేయాలన్నా ఆఫీస్లోనే చేయాలా, నేను కౌంటర్లు కొట్టాలన్నా ఆఫీస్లోనే కొట్టాలా, వాళ్ళకు ఒక చట్టాన్ని వివరించాలా నేను ఆఫీస్లోనే వివరించాలా. ఓకే, మొత్తం ఆఫీస్లోనే పని ఉంటుంది నాకు. కోర్టులో ఏం పని ఉంటుంది? ఫైలింగ్ చేయాలా. కోర్టులో ఒక కేసుని ఫైలింగ్ చేసి నెంబరింగ్ చేయాలా, క్లయింట్లకు నోటీసులు పంపాలా కోర్టు నుంచి. ఓకే, నేను రెడీ చేసిన కౌంటర్లు కోర్టులో వేయాలా, డేట్ తీసుకోవాలా, నెక్స్ట్ ప్రాసెస్ డేట్లు తీసుకోవాలా. ఇవన్నీ తీసుకోవడానికి పూర్వకాలంలో అడ్వకేట్స్ క్లర్క్స్ అని ఒక సిస్టమ్ ఉంది. ఈ పనంతా ఎవరు చేయాలా? క్లర్క్స్ చేయాలి. ఆ పనంతా కోర్టుకి వెళ్ళి అప్లై చేయటము, ఒక పిటిషన్ అప్లై చేయటము, అప్లై చేసి దాన్ని నెంబరింగ్ చేయటము, దానికి సంబంధించిన సర్టిఫైడ్ కాపీస్ తీసుకోవటము, కోర్టులో ఏమన్నా కౌంటర్లు ఇస్తే పట్టుకు రావటము, మనం ఏమైనా కౌంటర్లు అంటే మనం కౌంటర్లు వేయటము, ఇవన్నీ ఎవరు చేయాలా? అడ్వకేట్ క్లర్క్స్ చేయాలి. అంటే అడ్వకేట్ ప్రొఫెషనల్ చదివిన కాదు చేయాల్సింది. అడ్వకేట్ క్లర్క్స్ అని ఒక సపరేట్ చట్టం ఉంది. ఆ చట్టానికి సంబంధించిన ఈ వ్యక్తులే చేయాలి దాన్ని. అది అడ్వకేట్ డ్యూటీ కాదు. అది అడ్వకేట్ డ్యూటీ కాదు. అది అడ్వకేట్ అనే వ్యక్తి టెక్నికల్గా చదవాలా. నాకు కోర్టులో రెండే పనులు ఉంటాయి. ప్రొఫెషనల్ అడ్వకేట్కి కోర్టులో రెండే పనులు ఉంటాయి. ఏం పనులు ఉంటాయి? ఒకటి ఆర్గ్యుమెంట్ చేయాలా, పోయి మెయిన్ కేసు ఉన్నప్పుడు ఆర్గ్యుమెంట్ చేయాలా. రెండోది క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలా. అంతే. అడ్వకేట్ కూడా పనులు రెండే. మిగతా పని అంతా ఎలా చేయాలా? ఆఫీసులో చేయాలా. మరి అడ్వకేట్లు క్లర్కులు చేయాల్సిన పని అడ్వకేట్లు ఎందుకు చేస్తున్నారు? నేను అడ్వకేట్ ప్రొఫెషన్లో ఉన్నా, ఇది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఒక అడ్వకేట్ క్లర్క్ చేయాల్సిన పని ఒక ప్రొఫెషనల్ కోర్స్ అది ఒక అడ్వకేట్ ఎందుకు చేస్తున్నాడు? వ్యవస్థలో లోపం ఎక్కడుంది? నువ్వు చదివి చట్టాన్ని వివరించిన అడ్వకేటు ఇవాళ పోయి కోర్టులో ఫైలింగ్ చేస్తున్నాడు, కోర్టులో సర్టిఫైడ్ కాస్ట్ అప్లై చేస్తున్నాడు, కోర్టులో కౌంటర్లు తీసుకొని ఈ పని అంతా చేస్తున్నారు కదా. నువ్వు ప్రొఫెషనల్. నువ్వు ఇప్పుడు ఎట్లుందంటే ఒక డాక్టర్ వృత్తి చదివిన వ్యక్తి పోయి జిరాక్స్ తీసినట్టు ఉంటుంది. మనది ఏమంటుంది, దాని పేరు ఎక్స్రే తీసినట్టు ఉంటుంది. ఇప్పుడు కోర్టులే నియమిస్తాయా? నియమించరు, మనం నియమించుకుంటాము. వాళ్ళు రికగ్నైజ్డ్ బై ద కోర్ట్స్. ఓకే. అడ్వకేట్ క్లర్క్ అనే ఒక పొజిషన్ రికగ్నైజ్డ్ బై ద కోర్ట్స్, ఎవ్రీ కోర్ట్ ఇన్ ఇండియా. వాళ్ళకు ఒక సిస్టమ్ ఉంది, దానికి ఒక యాక్ట్ ఉంది. వాళ్ళు పోయి ఇప్పుడు ఆ అడ్వకేట్స్ కరెక్ట్ చేయాల్సిన పని అంతా ఏం చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? అడ్వకేట్లు చేస్తున్నారు. ఎందుకు? ఈ పైసలు నేను వానికి ఎందుకు ఇవ్వాలి? నేను ఎట్లా కోర్టుకే పోతా కదా. ఓకే, మిగతా పని అంతా నేనే చేసుకుంటా కదా. ఈయన మళ్ళీ వానికి నేను జీతం ఇచ్చి వచ్చే పైసలలో నేను వానికి ఎందుకు పంచాలి, మొత్తం నేనే నాకేస్తా కదా అనే ఉద్దేశంతో ఆ పొజిషన్ని మెల్లమెల్ల ఖతం చేసుకుంటూ వచ్చి అడ్వకేట్ చదవాల్సిన అడ్వకేటు
ఒక ఒక ఎవిడెన్స్ని ఎగ్జామ్ చేసిన అడ్వకేట్, ఆఫీసులో కూర్చొని చేసిన అడ్వకేట్ ఇప్పుడు పోయి కోర్టులలో 90% ఆఫ్ ద అడ్వకేట్స్ ఫైలింగ్లు, కౌంటర్లు వేయటాలు, కౌంటర్ తెచ్చుకోవడాలు, కోర్టుకు వెళ్ళి కట్ చేస్తే సర్టిఫైడ్ కాపీస్ అప్లై చేసుకొని పొద్దున 10:30కి వెళ్ళి 4:30 వరకు కోర్టు నుండి అలసిపోయి ఇంటికి వస్తారు. ఇది వ్యవస్థ. ఇంకా అతి దారుణమైన విషయం ఏంటంటే ఇక నా మీద దాడి చేయని ఏమేం చేయని, ఇక నేను వాస్తవాలు మాట్లాడదలుచుకున్నా కాబట్టి మాట్లాడతా. ఈ భారతదేశంలో ఒక తెలంగాణ వరకు తీసుకుందాం, ఇక భారతదేశం గురించి మనకేందో కానీ తెలంగాణ వరకు తీసుకుంటే ఒక అడ్వకేట్ కోర్సు చదివిన తర్వాత, నా దృష్టిలో అడ్వకేట్ కోర్స్ అనేది ప్రొఫెషనల్ కోర్సు చదివిన తర్వాత జూనియర్ కింద పనిచేయడానికి యావరేజ్ సాలరీ 10,000 రూపీస్. యావరేజ్ సాలరీ 10,000 రూపీస్కి పని చేస్తారు వీళ్ళు ఒక డే అంతా. నేనైతే ఎప్పుడు 10,000 వేయలేదండి మా ఆఫీస్లో. నేను మినిమం 15 నుంచి పైకి వాళ్ళ 20, 25, 30, 40, 1 lakh వరకు నేను ఇస్తా. కానీ నా ఒక్క ఆఫీస్ వదిలిపెట్టేసాయి. యావరేజ్ సాలరీ మనం మొత్తం యావరేజ్ తీసుకుంటే 10,000 రూపీస్ ఇస్తారు ఒక అడ్వకేట్కి. ఒక ప్రొఫెషనల్ కోర్స్ అని ఒక అడ్వకేట్కి 10,000 రూపీస్ ఇస్తారు. ఒక ప్రొఫెషనల్ కోర్సు చదివిన ఒక అడ్వకేట్ 10,000 రూపీస్కి ఒక డే అంతా పొద్దుగాల వాడు 9 o'clock ఇంట్లో బయలుదేరి మళ్ళీ నైట్ 9 o'clock పోతాడు. 12 గంటలు పని చేసి 10,000 తీసుకెళ్తాడు. ఎందుకు ఈ వ్యవస్థ ఉంది అంటే ఏంటంటే, నువ్వు చదివిందేమో ప్రొఫెషనల్ కోర్సు, నువ్వు అడ్వకేట్కి ఉండాల్సిన డ్యూటీస్ లేకుండా నువ్వు వేరే పని చేస్తున్నావు. నువ్వు అప్పుడు నీకు అంతే ఇస్తారు. నువ్వు అడ్వకేట్ ప్రొఫెషనల్ కోర్స్ చదివి ఒక చట్టం గురించి మాట్లాడు, ఒక ప్రొవిజన్ గురించి మాట్లాడు, ఒక క్రాస్ ఎగ్జామినేషన్ చేయటం ఎట్ట మాట్లాడు, ఒక డ్రాఫ్టింగ్ చేయటం ఎట్ట మాట్లాడు. డ్రాఫ్టింగ్ ఏదో నేర్చుకుంటాం మనం, ఆఫీసులో నేర్చుకుంటాం. జడ్జిమెంట్లు ఏదో చదువుతాం మనం, ప్రశాంతంగా కూర్చొని ఆఫీసులో చదువుతాం. ప్రొఫెషనల్ కోర్స్ అయిన మా జూనియర్ అడ్వకేట్లు పొద్దుల 10 o'clock కోర్టులో పోయి సాయంత్రం 5 వరకు వాంతో ముచ్చట వీంతో ముచ్చట మొత్తం గాసిప్స్ అవి ఇవన్నీ పెట్టుకొని సగం పని చేసి సగం పని చేయక వచ్చి అలసిపోతారు. చాలా మందికి దేశంలో అడ్వకేట్ అంటే కోర్టుకి వెళ్ళి పని చేసినోడే అడ్వకేట్ అనే ఫీలింగ్లో ఉన్నారు. ఒరిజినల్గా అడ్వకేట్ డ్యూటీ 80% ఆఫీస్లో ఉంటుంది, 20% కోర్టులో ఉంటుంది. కోర్టులో పనంతా అడ్వకేట్ క్లర్క్ చేయాలా. అడ్వకేట్ ఏమో ప్రొఫెషనల్గా చదువుకోవటము, సాక్ష్యాలు ఎట్లున్నాయి, అవి ఎట్లున్నాయి, జడ్జిమెంట్లు ఏం చెప్తున్నాయి, కొత్త జడ్జిమెంట్ ఏమొచ్చింది, అప్గ్రేడేషన్ ఏముంది, దాని ప్రొసీడింగ్స్ ఏమున్నాయి, ఈ కేసులో ఓడిపోతే ఏ కేసుకి వెళ్ళాలా, దానికి ఒకవేళ ఇది ఇట్లా జడ్జిమెంట్ వస్తే ఇదంతా నేర్చుకోవాల్సింది ఆఫీసు. సో ఇప్పుడు మీరు సరికొత్తగా ఈ సమాజానికి అడ్వకేట్ ప్రొఫెషన్ ఏంటి, వాళ్ళు చేసే డ్యూటీలు ఏంటి చెప్పాల్సిన అవసరం ఉంది. అడ్వకేట్ వ్యవస్థ గురించి కానీ న్యాయ వ్యవస్థ గురించి కానీ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే తెలంగాణ, భారతదేశం అంటే పోనీ, తెలంగాణలో ఏ క్లయింట్ కూడా ఏ అడ్వకేట్తో కూడా సాటిస్ఫై లేడు, ఇంక్లూడింగ్ మీ. ఎందుకంటే నేను ధైర్యంగా ఒప్పుకునే శక్తి నాకు ఉన్నది. నన్ను తిట్టని ఇక ఏమని అనుకునే కానీ ధైర్యంగా ఒప్పుకుంటాను. నాతో సహా ఈ అడ్వకేట్ల మీద ఏ క్లయింట్ కూడా నమ్మకం లేదు. మరి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కలిగించిన బాధ్యత ఎవరికి ఉన్నది? అడ్వకేట్లకి, ప్రతి అడ్వకేట్కి ఉంది. నేనేం చెప్తా, అడ్వకేట్ అంటే నా దృష్టిలో అడ్వకేట్ అంటే నీ దగ్గరికి కష్టంతో వచ్చిన ప్రతి వ్యక్తిని కాపాడుకోవడమే అడ్వకేట్ డ్యూటీ అని చెప్తా. హుక్ ఆర్ క్రుక్. నువ్వు కింద పడతావా, మీద పడతావా, ఏం చేస్తావా, XYZ ఏం చేస్తావా సంబంధం లేదు, కానీ నీ దగ్గరకు వచ్చిన క్లయింట్ని నువ్వు కాపాడుకోవాలని అడ్వకేట్. కానీ వాడు సమస్యతో ఒక అడ్వకేట్ దగ్గరికి వస్తే అడ్వకేట్ ఒక సమస్య కూర్చుంటాం వాళ్ళకు. మనం డాక్టర్లు అనుకుంటాం, డాక్టర్లతో పాటుగా అడ్వకేట్లు కూడా పీల్చి పిప్పి చేస్తారు అనేది. అట్లా పీల్చి పిప్పి చేయటం కాదు, వ్యవస్థని చెప్పగలిగే దమ్ము, ధైర్యము, దాన్ని సరిచేయగలిగేది ఎవరికి లేదు. ఇప్పుడు క్లయింట్స్కి ఉండాల్సిన ప్రాబ్లమ్స్ క్లయింట్స్కి ఉన్నాయి, అడ్వకేట్కి ఉండాల్సిన ప్రాబ్లమ్స్ అడ్వకేట్కి ఉన్నాయి. ఈ రెండింటి మీద మాట్లాడటానికి ఎవరు లేరు. అదే నేను చెప్తున్నాను, రెండింటి మీద మాట్లాడటానికి ఎవరు లేరు. ఇప్పుడు ఏమైనా నువ్వు కామన్గా ఇప్పుడు చెప్తున్నా కదా, నేషనల్ పూజారు రాడు కోర్టుకి. నేషనల్ పూజారు కోర్టు ఎందుకు వస్తాడు? మొత్తం కేసులో 2 సార్లు ఉంటుంది అపియరెన్స్. మొత్తం కేసులో 2 సార్లు ఉంటుంది అపియరెన్స్. అయితే క్రాస్ ఎగ్జామినేషన్ మెయిన్ ఆర్గ్యుమెంట్స్ అంతే. మిగతా పని అంతా కోర్టులో చేయాలి. నేను మిగతా పని అంతా ఆఫీసులో చేయాలి. నేను ఇది నేర్చుకోవాలి కదా.
ఇప్పుడు నేను కోర్టులో తిరుగుతున్నా, నేను పొద్దు నుంచి రాత్రి దాకా కోర్టులో తిరుగుతున్నా అంటే ఏంటంటే దాని అర్థం నేను ఫైలింగ్, నెంబరింగ్, నోటీసులు మీరే పంపడం, అది చూసుకుంటున్నారు. క్లరికల్ వర్క్ చేస్తున్నట్టు నేను ప్రొఫెషనల్ కోర్స్ చదివినా, నేను క్లరికల్ వర్క్ చేస్తాను రాలా, అడ్వకేట్ క్లర్క్స్ ఉంటుంది చేయాలా. నేను మా ప్రతి జూనియర్కి చెప్తాను నేను, బాబు మీరు ప్రొఫెషనల్ కోర్స్ చదివి అడ్వకేట్ క్లర్క్ పని చేస్తారు, అది కాదు మీరు చేయాల్సింది, చదువుకోండి అంటే లేదు, వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆ ఫైలింగ్ మీద వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళు ప్రొఫెషనల్గా చదువుకొని ఒక చట్టాన్ని చదువుకొని ప్రయోగాలు చేసే దమ్ము ఎవరికి లేదు. క్లయింట్లు కూడా అంతే ఉన్నారు మాకు. క్లయింట్లు కూడా ఎట్లా చేస్తారు, క్లయింట్లు కూడా మీకు కొత్త విషయం ఏముంటుంది అంటే ఏంటంటే డైరెక్ట్ ఒక ₹1,00,000 ఫీజు అంటే ఏడు క్లయింట్ వానికి కట్టాలి వీనికి కట్టాలి అంటే ఇస్తాడు, అడ్వకేట్ మాత్రం ఫీజు ఇయ్యాడు. అడ్వకేట్లే విపరీతంగా సంపాదిస్తారు, గంటకి ఇంత ఉంటుంది వాళ్ళకి, హియరింగ్కి అటెండ్ ఎంతమందికి ఉంది అది? ఇప్పుడు అడ్వకేట్లు విపరీతంగా సంపాదిస్తారు, ఎంతమందికి ఉంది అది? నాకు తెలిసి అడ్వకేట్లలో టాప్ మోస్ట్ పొజిషన్లో మొత్తం ఉన్న అడ్వకేట్లలో ఒక 2 to 3% ఉంటారు. ఒక 2 to 3% టాప్ మోస్ట్. మీరు చెప్పిన గంటకి ఇంత, నిమిషానికి ఇంత, లేకపోతే అపిరెన్స్కి ఇంత తీసుకొని 2 to 3% ఉంటారు. కొద్దిగా బాగా సంపాదించుకునే వాళ్ళు ఒక 5% ఉంటారు. వాళ్ళ స్కిల్డ్తోని వాడితోనే ఒక 5% ఉంటారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రం తీసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద సిటీ ఏముంది? హైదరాబాద్ పక్కన పెడితే మిగతా సిటీలు ఏమున్నాయి? అక్కడ అడ్వకేట్ డెవలప్ కావడం అంటే ఏంది? ఇప్పుడు ఎక్కడో ఒక ములుగులో ఒక కోర్టు ఉంది, అక్కడ అడ్వకేట్ డెవలప్ కావడం అంటే ఏంది? ఒక స్థాయి కన్నా ఎదగాల, ఏదైనా కావాలి కదా. వాళ్ళు జీవితాంతం అక్కడనే పని చేస్తారు కదా, అదే కోర్టులో పని చేస్తారు కదా. ఎంతమంది ఒక సుప్రీంకోర్టుకు వచ్చి వాదిస్తారు, ఎంతమంది ఒక హైకోర్టుకు వచ్చి వాదిస్తారు, ఎంతమంది వాదిస్తారు? వాట్ ఈస్ ద డెవలప్మెంట్? హైదరాబాద్లో కూడా అదే చెప్పినా కదా నీకు, మొత్తం ఒక 30,000 మంది అడ్వకేట్స్ ఉన్నారు అనుకుందాం సపోజ్ భారతదేశంలో, అది మన తెలంగాణలో ఒక 30 నుంచి 40,000 మంది మధ్యలో ఉన్నారు. ఓకే, ఆ 30,000 నుంచి 40,000 మంది మధ్యలో ఆర్థికంగా సెటిల్ అయ్యి కేసులు ఉండి టాప్ మోస్ట్ ఉండి మొత్తం కలిపి 10% కూడా ఉండదు. ఇప్పుడు మీరు చెప్పిన ఇవన్నీ 10% కూడా ఉండదు. మొత్తం 30,000 కేసుల 30,000 మంది నుంచి 40,000 మంది అడ్వకేట్స్ వేసుకున్నా, నువ్వు 40,000 మంది అడ్వకేట్స్ వేసుకున్నా దాంట్లో 10% అంటే 4,000 మంది. 4,000 మంది మీరు అన్నట్టు మీరు అన్నీ లెక్క కట్టేసి ఆర్థికంగా బాగుపడ్డ వాళ్ళంతా కలిపి ఒక 4,000 మంది ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అడ్వకేట్లు. ఆ సిటీలో ఫేమస్ ఉండి అటుండి ఇటుండి. మరి 4,000 మంది 40,000లో 10%లో 4,000 మంది ఇస్తే మరి 36,000 మంది ఏం చేస్తున్నారు? మరి 36,000 మంది సమాన అవకాశాలే కదా. స్కిల్డ్ లేరు, అడ్వకేట్ ప్రొఫెషన్ మీద అవగాహన లేదు, స్కిల్డ్ లేరు, కాలేజీలు సక్కా లేవు. ఓకే, నేర్చుకోరు, చట్టాన్ని నేర్చుకోరు, అప్డేట్ గారు. ఏముంటుంది ఆ ఊరు? ఇప్పుడు మీరు ఒక చిన్న ఊరు తీసుకుందాం, మనం కరీంనగర్ అనే ఊరు తీసుకుందాం. కరీంనగర్ అడ్వకేట్ ఏం చేస్తాడు? వచ్చిన కేసు తీసుకుంటాడు, పొద్దున కోర్టు పోతాడు, దండం పెడతాడు, ఆర్గ్యుమెంట్ చేస్తాడు, అంతే వచ్చేస్తాడు. నువ్వు మరి ఎప్పుడు కరీంనగర్లో ఉంటావు అని అంటే నువ్వు ఎదగటం అంటే నువ్వు ఒక స్థాయికి ఎదగాలి కదా. అంటే నేను ఎదగటం అంటే ఒక స్థాయికి ఎదగాలి కదా. కరీంనగర్ నుంచి హైదరాబాద్ రావాలి, హైదరాబాద్ నుంచి ఢిల్లీ పోవాలి, ఢిల్లీ నుంచి ఇంకా ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్ళాలి, అది కదా ఎదగటం. అడ్వకేట్ కోర్సు చేసే జనాలలో 50% ఎందుకు చేస్తున్నాం వాళ్ళకి తెలియదు. ఏదో ఉంది కోర్సు చేస్తున్నాం అంటారు అంతే. సో న్యాయ వ్యవస్థ అనేది స్ట్రాంగ్ కావాలంటే కంపల్సరీ అడ్వకేట్ రోల్ చేస్తుంటుంది. ఇక నన్ను తిట్టుకున్నా, ఇక నా మీద దాడి చేసినా, ఇక ఎవరేమనుకున్నా, ఇవన్నీ వాస్తవాలు, ఇవన్నీ జీర్ణం చేసుకోవాల్సినవి. ప్రతి వ్యక్తి ఆలోచించాల్సింది న్యాయ వ్యవస్థలో ఏం జరుగుతుందని ఆలోచించాలి. ఇవన్నీ ఆలోచించకుండా దాడి చేస్తా అంటే వర్కౌట్ కాదు. ఇప్పుడు న్యాయ వ్యవస్థ గురించి అవగాహన కల్పించాలి, సమాజం గురించి చెప్పాలి, న్యాయ వ్యవస్థ సమాజానికి ఎట్లా హెల్ప్ చేస్తుందో చెప్పాలి, ఇండివిజువల్గా ఉన్నటువంటి హక్కులు ఏముంటాయి అవన్నీ కూడా చాలా కాంప్లికేటెడ్ ఇన్ ఇండియా. ఎందుకంటే ప్రజలకు అవగాహన లేదు చట్టాల మీద కానీ. ఓకే, ఎట్లా సిస్టమ్ ఎట్లా వర్క్ అవుతుందనే అవగాహన లేదు. చెప్పాల్సిన అడ్వకేట్లేమో చట్టాలు చెప్తున్నారు తప్ప దాని వెనక బిహైండ్ ద ప్రాసెస్ ఎవడు చెప్తాను లేడు. ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే అడ్వకేట్లు చట్టాన్ని చెప్తారు, అడ్వకేట్స్ అంతా చట్టాన్ని చెప్తారు. ఆ చట్టాన్ని చెప్పడం ఏముంటుంది చెప్పు? నువ్వు ₹50 ₹100 పెడితే బుక్ వస్తుంది, చదువుకుంటే నీకు కూడా అర్థమవుతుంది. చట్టం ఎవరేం చెప్తారు చదువుకుంటే? దానికి అడ్వకేట్ కావాల్సిన అవసరం ఏం లేదు. కానీ
ఆ చట్టం వెనుకున్న సంగతులు చెప్పినట్టు టాప్ మోస్ట్ అడ్వకేట్. సో ఇప్పుడు మీ మీద బోల్డ్ అంత రెస్పాన్సిబిలిటీ ఉంది, ఇవన్నీ కూడా మరి మీరు ఒక్కరు డెఫినెట్లీ చేస్తాను నేను 100%. ఇప్పుడు నాకున్న నాలెడ్జ్ అంతా ఉపయోగించి నేను డెఫినెట్లీ అయితే న్యాయ వ్యవస్థలో మార్పు తేవాల్సిందే. న్యాయ లేకపోతే నెక్స్ట్ జనరేషన్ కష్టం. కుటుంబ వ్యవస్థలో చట్టాలలో 100% మార్పు రావాలా. ఎందుకంటే ప్రజల జీవిత విధానానికి తగ్గట్టు చట్టాలు లేవని 100% చెప్తాను నేను. ఓకే, ఎందుకు అంటే ఏంటంటే వాని జీవితం మొత్తం న్యాయం కోసం పోరాటం సరిపోతుంది. ఏదన్నా అన్యాయం జరిగితే కోర్టుకు వస్తారా అంటే నీకు కోర్టులో న్యాయం జరగకపోతే ఎడిపోతాడు ఇంకా. ఓకే, అట్లనే నేను ఏం చెప్తున్నా ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు అడ్వకేట్ అనేటోడు చట్టాలు అనేది ఎవరైనా చెప్తారు, చట్టాల వెనుకున్న విషయాన్ని చెప్పేటోడు అడ్వకేట్ అంటే నేను. చట్టంలో పుస్తకం కొనుక్కున్నా దొరుకుతుంది, పుస్తకంలో చదివి అది చెప్పొచ్చు నా పక్కన. కానీ ఆ చట్టం ఎందుకు చేసిందో దాని వెనుక స్టోరీ ఏముందనే చెప్పొచ్చు వెరీ ఈజీగా. ఎందుకంటే ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో ఏం చెప్తాను నేను, పెళ్ళైన 1 year వరకు డైవర్స్ అయ్యొద్దు అనేది చట్టం చెప్తుంది. పెళ్ళైన 1 year వరకు డైవర్స్ వేసుకోనికి లేదు అని చట్టం చెప్తుంది. కానీ దానికి ఎగ్జామ్షన్ ఉంటుంది. పెళ్ళైన గంట కూడా డైవర్స్ వేసుకోవచ్చు ఎగ్జామ్షన్ ఉంటుంది. ఆ ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. మొదటిది అందరూ చెప్తారు, కానీ రెండోది చెప్పాలా. దీనికి 2 అంశాలు ఉంటాయి. పెళ్ళైన 1 year వరకు డైవర్స్ ఎందుకు వేయద్దు అని ఒక అంశం. ఎందుకు వేయద్దు? మేబీ వాళ్ళు అదే అంటున్నా, ప్యాచప్ కాదు. ఇద్దరు వ్యక్తులు రకరకాల పరిస్థితుల్లో పెరిగి ఒక ఇంటి కింద నివసించడానికి ట్రై చేస్తుంటారు. వీళ్ళ గుణాలు, వీళ్ళ అలవాట్లు, అభిరుచులు, వీళ్ళ వృత్తులు ఇవన్నీ రకరకాలు ఉంటాయి. కాబట్టి ఒకరు అర్థం చేసుకొని వీళ్ళు ప్యాచప్ కావడానికి టైం పడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో పెళ్ళైన 1 year వరకు ఎవరు అప్లై చేసుకోనికి లేదు అనేది ఒక సిస్టమ్. అది చెప్పగానే ఏమైందంటే నేను 1 year వరకు చేసుకోనికి లేదు కదా అని చెప్పేసి ఆ 1 year వరకు వెయిట్ చేస్తూ కలిసిపోయే అవకాశాలు ఉంటాయి అనేది పాయింట్. అది ఫస్ట్ పాయింట్. తర్వాత పెళ్ళైన 1 year వరకు ఆగాల్సిన అవసరం లేదు, పెళ్ళైన గంట కూడా వేసుకోవచ్చు అని 2వ పాయింట్. మీరు ఇంతకుముందు అన్నట్టు ప్రత్యేక పరిస్థితులు. పెళ్లి చేసుకున్న గంటకే ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ అని తెలుస్తుంది, లేకపోతే ఇలిసిట్ రిలేషన్ ఉండని తెలవచ్చు, అమ్మకు రోగాలు ఉండొచ్చు, అబ్బాయికి రోగాలు ఉండొచ్చు, అబ్బాయి మోసగాడు కావచ్చు, అబ్బాయి నేరస్తుడు కావచ్చు, రకరకాల కారణాలు ఉంటాయి. అంటే పెళ్ళైన గంటకే మనకు తెలిసిపోద్ది ఏంటంటే వీంతో జీవితాంతం కలిసి నివసించలేవని. అటువంటి ప్రత్యేక పరిస్థితులలో వెళ్ళి నువ్వు కోర్టులో మళ్ళీ అప్లై చేసుకోవచ్చు, అయ్యా నిన్ననే పెళ్ళైంది నాకు డైవర్స్ ఇచ్చా అని చెప్పేసి. ఇది వ్యవస్థ మొత్తం కరెక్ట్. దీనికి ఎవరు వాదన వాళ్ళు తీసుకొని పెళ్ళైన 1 year వరకు డైవర్స్ చేయడానికి లేదు చెప్తుంటారు. అట్లా నీకు చాలా అట్లా చట్టం గురించి చెప్పాలంటే ఏంటంటే చాలా ఉంటాయి. లిమిటేషన్ యాక్ట్ ఉంటుంది, అంటే ఏ పని ఎంతలో లిమిటేషన్లో చేయాలనేది ఒక యాక్ట్ ఉంటుంది. ఎక్స్పైరీ డేట్, ఇప్పుడు ఒక ప్రామిసరీ నోట్ తీసుకున్నాం, లిమిటేషన్ ఏంది? ప్రామిసరీ నోట్ డేట్ నుంచి 3 years లోపల కేసు వేయాలి, అది లిమిటేషన్. 3 years దాటితే పని చేయదు, ఇది స్టోరీ. కానీ 4 years కూడా వేసుకోవచ్చు. అక్కడ కూడా ప్రత్యేక పరిస్థితి, మళ్ళీ ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. ఇంట్లో చచ్చిపోయి ఉండొచ్చు, నీ ఖాళీలు ఉండొచ్చు, నీ జాబ్ పోయి ఉండొచ్చు, ఫారిన్ ఉండొచ్చు, అంత మాత్రం ఏదో నీ రైట్ ఏం పోదు. అది చూపించాలి, అది చూపించాలి అంతే. సడన్గా నువ్వు అమెరికా వెళ్ళిపోతావు, గుర్తుండదు, ఆడు ఉంటావు, వేసుకోలేవు, తర్వాత వస్తావు, లేకపోతే ఆ ఖాళీలు ఉండొచ్చు, మానసిక పరిస్థితి బాగాలేకుండొచ్చు, కుటుంబంలో ఏదైనా జరిగి ఉండొచ్చు, ఇవి ప్రత్యేక పరిస్థితులు. అట్లా చట్టం గురించి చెప్పదలుచుకుంటే చాలా విషయాలు ఉంటాయి. ప్రతిదానికి ఇక 3 సంవత్సరాల పని చేయదని చెప్పేసి 3 సంవత్సరాలు పని చేయదని చెప్పి తిరుగుతుంటారు. కాబట్టి మనం అట్లా చెప్పుకుంటా పోతే చట్టం గురించి కొన్ని లక్షల సంగతులు చెప్పచ్చు. అందుకే నేను ఏం చెప్తా, లా ఇస్ లైక్ అమీబా. అది నేనే రాసినది మొత్తం ప్రపంచంలో ఉన్న చట్టాన్ని చదివిన తర్వాత రాసినది. చట్టానికి రూపం లేదు. చట్టం అనేది వ్యక్తిని బట్టి, ప్రాంతాన్ని బట్టి, పరిస్థితిని బట్టి, జడ్జిని బట్టి, ఆలోచనను బట్టి గంటకు చేంజ్ అవుతుంది. గంటకు చేంజ్ అవుతుంది. ఆ గంట పట్టుకున్నాడే గొప్ప. అంత ఫ్లెక్సిబిలిటీ ఉంది అని అర్థం చేసుకొని, రిజిడ్ ఉంటే కష్టం చట్టము. రిజిడ్ ఉంటే అసలు చట్టం అసలు ఉండదు, అందరూ చచ్చిపోడే. ఇది ఇట్లనే జరగాలని రిజిడ్ ఉంటే ఒక హత్య జరుగుతుంది, సెల్ఫ్ డిఫెన్స్ అని రాసింది దాంట్లో. ఇప్పుడు హత్య జరిగింది, నేను ఉరేస్తా అంటే మరి హత్య ఎందుకు జరిగింది అనేది కనుక్కోవాలి కదా. వాడిని నేను చంపే క్రమంలో చంపినేమో వాడిని, అప్పుడు నిన్ను వదిలిపెట్టేస్తారు. ఈ హత్య జరిగితే నీకు ఉరిశిక్ష అంటే అరే హత్య జరిగిందా ఉరిశిక్ష నీకు రాదు కదా. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. చట్టానికి రూపం లేదు. ఇంకా ఎంత గొప్పతనం చెప్తాను. ఇంకా భారతదేశంలో అత్యధిక డైవర్స్
ఒక డైవర్స్ అప్లై చేయాలంటే గ్రౌండ్స్ ఉంటాయి. అత్యధిక డైవర్స్ నీకు క్రుయాలిటీ గ్రౌండ్స్ మీద పడతాయి. పడే డైవర్స్ కేసులలో 80% ఆఫ్ ద కేసెస్ క్రుయాలిటీ గ్రౌండ్స్ మీద పడతాయి. క్రుయాలిటీ గ్రౌండ్ మీద పడుతుంది. కానీ ఇక్కడ బ్యూటిఫుల్ ఏం తెలుసా, చట్టంలో క్రుయాలిటీకి డెఫినేషన్ లేదు. అవునా? ఎస్, దేన్ని క్రుయాలిటీ అనాలి అనాలనే డెఫినేషన్ లేదు. నేను చెప్పి క్రుయాలిటీని మనం ఎట్లా, నీకు ఏదైతే నువ్వు డైవర్స్ చట్టాలు చదువుతున్నావో ఏ డైవర్స్ చట్టంలో కూడా క్రుయాలిటీకి డెఫినేషన్ లేదు. క్రుయాలిటీ అంటే డెఫినేషనే లేదు. నువ్వు క్రుయాలిటీ మీద అత్యధిక కేసులు వేస్తావు, క్రుయాలిటీ మీద తెల్లవారు వాదిస్తుంటావు. మనకి క్రుయాలిటీకి రూపమే లేదు. రెగ్యులర్ గా నార్మల్ ఇది చట్టం. క్రుయాలిటీకి డెఫినేషన్ లేదు. సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది, దేని క్రుయాలిటీ అంటారు, దేని క్రుయాలిటీ అంటారు అని క్లారిటీ ఇచ్చింది తప్ప దెర్ ఇస్ నో డెఫినేషన్ ద క్రుయాలిటీ. ఇది చట్టం. ఇక్కడ ఎంత జోక్ అంటే, నువ్వు ఏదైతే భారతదేశంలో అత్యధికంగా 80% ఆఫ్ ద కేసెస్ క్రుయాలిటీ గ్రౌండ్ మీద వేస్తున్నావో ఆ క్రుయాలిటీకే చట్టంలో డెఫినేషన్ లేకుండా నువ్వు వాదిస్తున్నావు తెల్లవార్లు. ఎందుకు? క్రుయాలిటీకి మీనింగే లేదు. క్రుయాలిటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనీథింగ్. ఇద్దరు పెళ్లి చేసుకుంటారు, ఒక ఆమె మొహభావం ఎప్పుడు మొహభావంగా ఉంటుంది, అస్సలు మాట్లాడదు, కమ్యూనికేషన్ చేయదు, ఆమె గుణమే అంత, అది క్రుయాలిటీయే. ఎందుకంటే యువతలో బాగా మాట్లాడడం కోరుకుంటాడు, వండకపోవడం క్రుయాలిటీయే, ఊక హరాస్మెంట్ చేయడం క్రుయాలిటీయే, ఊక పుట్టింటికి పోవడం క్రుయాలిటీయే, ఊక అనుమానించడం క్రుయాలిటీయే, ఎక్కువ మాట్లాడడం క్రుయాలిటీయే, తక్కువ మాట్లాడడం క్రుయాలిటీయే, పండుకోవడం క్రుయాలిటీయే, లేవటం క్రుయాలిటీయే. నీ జీవితంలో ప్రతిదీ క్రుయాలిటీయే. నాకు నచ్చలేదు అంటే క్రుయాలిటీయే. ఒక వ్యక్తి జీవిత విధానం వల్ల క్రుయాలిటీకి నేను రాసిన డెఫినేషన్ లాస్ట్కు, ఒక వ్యక్తి జీవిత విధానం వల్ల నీకు ఏమైనా ఇబ్బంది కలిగితే క్రుయాలిటీ అంటే కథం అయిపోయింది. చాలా ఉన్నాయి. That's what I'm telling to this society. మీరు చూసే చట్టాలు, మీరు పాటించే పద్ధతులు, మీరు ఆలోచించే దాని ఇస్ అ డిఫరెంట్ థింగ్. వాస్తవం వేరే ఉంది. మీరు వాస్తవంలోకి రాలేరు, వస్తే తట్టుకోలేరు. నాడంటూ మాట్లాడితే తట్టుకోలేరు మీరు. అదే చెప్తున్నా. నేను గనక ఈ చట్టాల మీద కానీ, ఈ వ్యవస్థ మీద కానీ, అసలు ప్రాసెస్ మీద కానీ, అసలు న్యాయ వ్యవస్థలో ఏం జరుగుతుందో కానీ మాట్లాడితే ఎవరిది కూడా తట్టుకోలేడు. నేను ఛాలెంజ్ కాసి రాసి సంతకం పెట్టి ఇస్తా. ఇట్లాంటి ఉదాహరణలు నేను కొన్ని లక్షలు చెప్తా నేను. ఎందుకంటే చేసి 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 పండిపోయి ఈ ఇండియా సరిపోక అమెరికా అండ్ యూకే అండ్ దుబాయ్లో కూడా చేస్తున్నాం. ఇంకా అక్కడ ఉన్నాయా డెఫినేషన్స్ ఇవన్నీ? అక్కడ చాలా నీటుకుంటాయి చట్టాలు. అక్కడ ఎందుకు సత్వర న్యాయం దొరుకుతుంది, ఎందుకు తొందరగా డైవర్స్ వస్తుంది, అదే చెప్తున్నా. అక్కడ చాలా స్పష్టంగా చాలా క్లియర్గా ఉంటాయి. మ్యాట్రిమోనియల్ చట్టాలు అంత క్లారిటీ అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది తెలుసా. మ్యాట్రిమోనియల్ చట్టాలు అక్కడ క్లారిటీ. నేను నా పర్సనల్ అభిప్రాయం చెప్తాను. పర్సనల్ అభిప్రాయం మాత్రమే ఇది. ఎవరికి కాదు, అడ్వకేట్ గా అయినా ఏదైనా నా పర్సనల్ అభిప్రాయం మాత్రమే. దీన్ని ఎవరిని తప్పు పట్టడం లేదు, ఎవరికి ఆపాదించడం లేదు. కుటుంబ వ్యవస్థలో, పెళ్ళైన వ్యవస్థలో క్రైమ్ పెరగటానికి ప్రధాన కారణము చట్టాల మీద అవగాహన లేకపోవటము, కోర్టుకు పోతే న్యాయం జరగదనుకోవటము. ఓకే, లేట్ అయిపోతుంది, న్యాయం జరగదన్నది ఒకటి ఉంది, పోతే సంవత్సరాలు పడుతుంది, కాలయాపన అవుతుంది, ఇదంతా ఎందుకని చెప్పేసి అయిపోతుంది కథ. అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా నాకు వచ్చేసింది ఒక సొల్యూషన్ వచ్చేసింది. అదే చెప్తున్నా. పిల్లలకి అక్కడ పిల్లలు ఉంటారు అనుకో, చైల్డ్ కస్టడీ కేసుల మీద డ్యూయల్ పేరెంటింగ్ లేదు ఇండియాలో. అవును. పిల్లలు అనే వ్యక్తులు ఇద్దరి ఆస్తి, తల్లి ఆస్తి, తండ్రి ఆస్తి, ఇద్దరి ప్రేమ ఉంటేనే పిల్లలు సక్రమంగా పెరుగుతారు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ పర్సనల్ లైఫ్స్, అంటే వీళ్ళిద్దరు విడిపోయినా ఏం చేసినా పిల్లల విషయంలో డ్యూయల్ పేరెంటింగ్ చేయాలి. డ్యూయల్ కస్టడీ, డ్యూయల్ పేరెంటింగ్ అంటారు. ఫారెన్లో చాలా పర్ఫెక్ట్ ఉంది. మీరు ఏదైనా కొట్టుకొని సావండి, కానీ పిల్లల దగ్గరకు వచ్చాక మాత్రం డ్యూయల్ పేరెంటింగ్, డ్యూయల్ కస్టడీ ఉంటుందని చెప్తారు. ఇండియాలో డ్యూయల్ పేరెంటింగ్, డ్యూయల్ కస్టడీ లేదు. మదర్ దగ్గర ఉంటే మదరే ఆక్యుపై చేసుకుంటుంది, ఫాదర్ని నాటలోడు. వీడు కోర్టుకు పోయి చూస్తానికి తెల్లవార్లు ఫైటింగ్ చేస్తుంటాడు, గంట సేపు చూస్తానికి. ఆ గంట సేపు చూసే క్రమంలో తల్లి రోజు వానికి మీ అయ్యే తెలుసా, మీ అయ్యే తెలుసా, మీ అయ్య ఏం చేస్తాడో తెలుసా, మీ అయ్య ఏం చేస్తాడో తెలుసా, మీ అయ్య ఎంత చండాలు తెలుసా, మీ అమ్మని ఎట్లా కొట్టింది తెలుసా, మీ అమ్మకి పైసలు లేదని తెల్లవారిని విషయం ఎక్కిస్తారు. ఒకవేళ కర్మగారి కొన్ని సందర్భాలలో ఫాదర్ దగ్గర ఉండిపోతారు పిల్లలు, మదర్ వెళ్ళిపోతుంది ఒక్కొక్క మీద, వీడు మదర్ బై కస్టడీ చేసుకుంటుంది. ఓకే, మదర్ బై కస్టడీ చేసుకుంటే ఫాదర్ ఏం చేస్తాడు? ఇక రియల్ వాడు పిల్లలని, భారతదేశంలో పిల్లలను చూడటానికి విడిపోయిన తల్లిదండ్రులు కస్టడీ చేసుకొని విజిటింగ్ రైట్స్ కోసము
రక్తాలు కారుతున్నాయి, ఒక్కొక్కరికి రక్తాలు కారుతున్నాయి. ఇది కనుక తప్పు అంటే చెప్పండి, నేను మొత్తం న్యాయ వ్యవస్థలు పెడు మొత్తం అడ్వకేట్ కింద రిజైన్ చేసి వెళ్ళిపోతాను. భారతదేశానికి ఎదగాల్సిన పిల్లలు, ఇద్దరు తల్లిదండ్రుల సంరక్షణ బాగుపడాల్సిన పిల్లలు, స్కూల్కి వెళ్ళి ఆడుకోవాల్సిన పిల్లలు ఇవాళ మెయింటెనెన్స్ కోసమో లేకపోతే విజిటింగ్ రైట్స్ కోసమో తల్లిదండ్రులను ఆడుకోవటం కోసమో ఎక్స్ప్లాయిట్ అయిపోయి వాళ్ళ మనసులలో విషబీజాలు నాటి వాళ్ళని ఈ దేశానికి ప్రమాదకరంగా తయారు చేస్తున్న విషయం ఎవరు చెప్పాలి లేదు. డ్యూయల్ పేరెంటింగ్ అనే వ్యవస్థ, డ్యూయల్ విజిటింగ్ రైట్స్ కానీ, డ్యూయల్ పేరెంటింగ్ కానీ, డ్యూయల్ కస్టడీ కానీ ఇస్తే ఫారిన్ కంట్రీస్లో 3 days అక్కడ, 3 days అక్కడ, 1 day అక్కడ ఉంటారు, కథం అయిపోయి. ఖర్చులు సరిసగం పెట్టుకోండి అంటారు, కథం అయిపోతుంది. మదర్ వర్కింగ్ లేదనుకుంటే ఫాదర్ పెట్టమంటారు, ఫాదర్ వర్కింగ్ లేదు మదర్ పెట్టమంటారు. చాలా స్పష్టంగా నిర్వచించబడి ఉంటాయి. సో ఆ చట్టం అట్లా రాయటంతో ఏమవుతుంది అంటే ఏంటంటే డ్యూయల్ పేరెంటింగ్ ఉంది, చట్టంలో డ్యూయల్ పేరెంటింగ్ రాసినాము, దాంతో డ్యూయల్ కస్టడీ రాసిన వల్ల ఏమవుతుంది అంటే ఏంటంటే ఆ కస్టడీ వచ్చినప్పుడు పేరెంట్స్ ఆలోచిస్తారు, ఓహో డ్యూయల్ పేరెంటింగ్ ఉంది కాబట్టి ఫాదర్ కూడా వచ్చి యాక్సెస్ చేస్తాడు అనే ఉద్దేశంతో వీళ్ళు ఈ బ్యాడ్ చెప్పరు. ఇక ఏమన్నా రైట్ కదా, డ్యూయల్ పేరెంటింగ్ అనేది రైట్ కదా అని ఆలోచించినప్పుడు చెప్పనీకి లేదు, ఎందుకంటే వాడిని కాదనిలేం కదా. దట్ ఈస్ ద ప్రాబ్లం. డొమెస్టిక్ వైలెన్స్ కేసు 6 నెలల్లో పూర్తి చేయాలని చట్టంలో రాసి ఉంటుంది. నాకు తెలిసి నా మొత్తం ఎంటైర్ లైఫ్లో కానీ న్యాయ వ్యవస్థలో కానీ నా మొత్తం కెరీర్లో కావచ్చు, లేకపోతే మొత్తం న్యాయ వ్యవస్థలో డొమెస్టిక్ వైలెన్స్ పుట్టిన కాచి ఇప్పటి వరకు 6 నెలల కంప్లీట్ ట్రయల్ జరిగి జడ్జిమెంట్ వచ్చిన కేసు లేదు. మొత్తం న్యాయ వ్యవస్థలో పర్ఫెక్ట్గా ట్రయల్ చేసి చివరిదాకా జడ్జిమెంట్ కనుక ఎవరైనా 6 నెలల్లో తెచ్చి నాకు ఇస్తే, కోర్టులో జరగాల్సిన ప్రొసీడింగ్స్ అని జరిగి జడ్జిమెంట్ కనుక 6 monthsలో ఎవరైనా తెచ్చి నాకు ఇస్తే నేను ₹1 కోటి ఇస్తాను. ఓపెన్ ఛాలెంజ్ టు ఎంటర్ ఇండియా. చట్టంలో ఏమో 6 నెలల్లో కేసు క్లోజ్ కావాలంటారు, ట్రయలే కాదు. అన్లెస్ అంటే కాంప్రమైజ్ అయితే అది లెక్కకు రాదు. వాళ్ళిద్దరు వేసుకొని తర్వాత ఎందుకులే పంచాయతీ విడ్రా వేసుకొని వెళ్ళిపోదాం అంటే అది వేరే విషయం. కానీ 6 monthsలో కేసు క్లోజ్ కావాల్సిన దాన్ని ఎవరైనా మొత్తం కంప్లీట్ ట్రయల్ చేసి ఒక జడ్జిమెంట్ రాదు. డైవర్స్ 1 year రాస్తారు. డైవర్స్ 1 yearకి అవుతుంది. 1 yearలో క్లోజ్ చేయమని రాసిండ్రు చట్టంలో. ఒక్కసారి ఈ వీడియో చేసేటోళ్ళు ఎవరైనా సరే వాళ్ళ జీవితాలలో వాళ్ళకి తెలిసిన వాళ్ళది కానీ వాళ్ళది కానీ ఎవరికన్నా కంప్లీట్ ప్రొసీడింగ్ జరిగి 1 yearలో ఎవరికన్నా డైవర్స్ క్లోజ్ అయిందా, ఇవన్నీ ఎవరు చెప్పాలా? సో చట్టం అందరు చెప్తున్నారు. చట్టం ఎప్పుడైనా క్లయింట్స్ గుర్తుపెట్టుకోవాల్సి చెప్తానండి, ఒక కేసు విజయం సాధించాలి అంటే చట్టం కాదు తెలుసుకోవాల్సింది, ప్రాసెస్ తెలుసుకోవాలి. చట్టందే ఉంది, పుస్తకం కొంటే ఎక్కడైనా దొరుకుతుంది, ప్రాసెస్ ఎక్కడ చెప్పాలి. నువ్వు ప్రాసెస్ కనుక పర్ఫెక్ట్ ఫాలో అయితే డిఫాల్ట్గా న్యాయం జరుగుతుంది. మనం ప్రాసెస్ ఫాలో కాం, మనం చట్టం ఫాలో అవుతుంటాం. సార్ చట్టంలో అట్లా జరిగింది కదా సార్ అంటాడు. సో మీ మీద బోల్డ్ అంత బాధ్యత ఉంది, ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ అనేది మీరు చాలా తీసుకోవాల్సిన అవసరం ఉంది. చెయ్యాలా, కంపల్సరీ. నేను చేస్తా కూడా. ఎందుకు అంటే ఏంటంటే నాకు ఎక్స్పైరీ డేట్ దగ్గరలో ఉంది. ఆల్రెడీ ఐఎమ్ 50. ఇంకా యాక్టివ్గా నా ఈ మెడిసిన్ ఇంకా 15 సంవత్సరాలు పనిచేస్తుంది. సో బిఫోర్ ఎక్స్పైరీ డేట్ దెన్ ఐ నీడ్ టు ఫైట్, ఐ నీడ్ టు టీచ్. వ్యక్తుల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత, సమాజాన్ని గెలిపించాల్సిన బాధ్యత, ఈ ప్రజలకు చట్టాలను చెప్పాల్సిన బాధ్యత, న్యాయ వ్యవస్థలో జరుగుతున్న లోపాలు చెప్పాల్సిన బాధ్యత. ఇక్కడ నేనేమి అందరి లెక్క బాండ్ పేపర్ రాసుకొని రాలా, ఎవరు రాసుకొని రాలేదు, అందరూ అట్లా ఫీల్ అవుతున్నారు. మరి లేదు కదా, లేనప్పుడు ఇన్ని సమస్యలు ఎందుకు ఈ దేశంలో అంటున్నా. ఒకటే ఇంట్లో మనం పుడతాము, ఒకటే కడుపులో పుడతాము, అందరికీ ఎక్స్పైరీ డేట్ ఉన్నప్పుడు అందరం పోవాల్సిన వాళ్ళే కదా అని చెప్పి ఉన్న కాలం ప్రశాంతంగా ఉండొచ్చు కదా అంటున్నా నేను. పోయేటప్పుడు ఇప్పుడు ఒక అక్క ఒక చెల్లు ఉంది, లేకపోతే అన్నదమ్ములు ఉన్నారు, తల్లి కొడుకులు ఉన్నారు, తండ్రి కొడుకులు ఉన్నారు, అంత ఒకటే అయినప్పుడు ₹1 అటు ఇటు చేసుకొని ప్రశాంతంగా ఒక ఇంటికి తిని బతకచ్చు కదా అంటున్నా. పోయేటప్పుడు ఏం తీసుకొని పోతావు నువ్వు? నాకు 100 కోట్ల ఆస్తుంది, 200 కోట్ల ఆస్తుంది, పోయేటప్పుడు నేను ఏం తీసుకొని పోతాను నేను? ట్రూ. సో ఇదేం కంక్లూడింగ్ పాయింట్ కాదు, ఇదే మెయిన్ పాయింట్. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. అందరికి అదే చెప్తున్నా నేను. ప్రతి జీవితానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. మళ్ళీ పుట్టబోయి ఈ దేశం మీద పుట్టము, ఈ భూమి మీద పుట్టము, మళ్ళీ మానవ జీవితం లేదు. ఉన్నప్పుడు ఒక మంచి 4 జ్ఞాపకాలు, ఒక మంచి 4 వ్యక్తుల్ని మనం నలుగురికి సాయం చేసి వాళ్ళతో ఒక మంచి అనుభూతులు చేసుకొని గుండెల నిండా ఇట్లా పడుకొని చచ్చిపోతే అది జీవితం అంట నేను.
మోసాలు చేసి అబద్ధాలు ఆడి చిరాకు పెట్టి ఇంట్లో చిరాకు పెట్టి బయట చిరాకు పెట్టి తెల్లవార్లా ఫైటింగ్ చేసి ఏం ఎత్తకపోతావు అయ్యా అంటున్నా నేను. సో ట్రూ, సో నేను అందరికి అదే చెప్తున్నా. నేను డబ్బు లేని జీవితాన్ని చూసిన, ఇవాళ బ్యాంకుల నిండా పైసలు వేసుకొని ప్రపంచాన్ని తిరుగుతూ కూడా చూస్తున్నా. నేనేమనుకున్నా, నేను కూడా డబ్బు ఉంటే అన్నీ వస్తాయి అనుకున్నా. నేను డబ్బు ఉంటే అన్నీ వస్తాయి అనుకున్నా. నేను డబ్బు వచ్చిన తర్వాత అర్థం ఏంటంటే డబ్బుతో ఏది రాని అర్థమవుతుంది. ఏం ఉండదు. డబ్బు ఉంటే నువ్వు సౌకర్యంగా బతకగలుగుతావు అంతే. సౌకర్యంగా బతకగలుగుతావు అంతే తప్ప ఏం రాదు నీకు. ఈ నుంచి అమెరికా పోవాలా, నువ్వు ఎకనామీలో పోతే 50,000 వెళ్ళిపోతావు. 5 లక్షలు పెడితే బిజినెస్ క్లాస్ వెళ్ళిపోతావు. ఫ్లైట్ అయితే సేము, పైలట్ సేము, ఆ సౌకర్యం వస్తుంది. కానీ చచ్చేటప్పుడు ఏం తీసుకుపోతావు? నీ కడుపులో పుట్టిన ఒక కొడుకునో లేకపోతే నీతో ఉన్న నీ కడుపు ఒకటే కడుపులో పుట్టిన అన్నదమ్ములను అక్క చెల్లెలను లేకపోతే మనతో కలిసి జీవించే మన జీవిత భాగస్వామినో మంచిగా చూసుకోకపోతే ఏం చేస్తావు? నాకు అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే మనకు అన్ని ఇవ్వాల్సింది వాళ్ళే కదా, కుటుంబమే కదా. మనం కుటుంబంతోనే చక్కగా ఉంటే అయిపోద్ది కదా అంటు నేను. దాన్ని లేకుండా చేసుకోవడం ఎందుకు? అదే అంటున్నా. ఇప్పుడు కడుపులో పుట్టిన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఉంటే ఏం పంచాయతీ ఉంటుంది? ఆస్తుల పంచాయతీ, గొడవలు, చంపుకోవడాలు, పొడుచుకోవడాలు, అనేవాడు ఇది. పోనీ అవి చేసి నువ్వేమైనా సుఖంగా ఉంటావా అంటే అది కూడా సుఖంగా ఉండవు. మళ్ళీ పోలీసు వాళ్ళు తెలవాళ్ళు. లైఫ్ కాదు కదా కోరుకుంది మనం. మరి ఇది వ్యవస్థకి ఎవరు చెప్పాలా? ఏమో నా పిల్లలకైతే నేను చెప్తాను, నేను డబ్బు ఇంపార్టెంట్ కాదు. నేను చాలా ఖచ్చితంగా చెప్తాను. నేను డబ్బు ఉన్నా లేకపోయినా గుణం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు ఇతరులతో పోల్చుకోకు. అందరు ఒక తిరుగు ఉండరు. అందరు సీఎం గారు. ఒకడు సీఎం అవుతాడు, మిగతా అందరూ పని చేయాలి డిఫాల్ట్. ప్రతి ఓడు సీఎం అవుతా అంటే వర్కౌట్ కాదు. నువ్వు ప్రశాంతంగా పడుకోవాలా, 3 పూటలు తిండి, ఉండటానికి ఒక ఇల్లు, ప్రశాంతమైన జీవితం. 100 కోట్లున్నోడున్నా కూడా వాడు ఫైనల్ కోరుకునేది మనకి ఇవే. నీకు 1000 కోట్లున్నా, 10,000 కోట్లున్నా, నీకు రూపాయి లేకపోయినా వీళ్ళందరికి కావాల్సిన 3. ఉండటానికి ఒక మంచి ఇల్లు, తినడానికి 3 పూటలు తిండి, నిద్ర వస్తే ప్రశాంత నిద్ర. అంతే. వీడు 1000 కోట్ల కోసం ఉరుకుతాడా? ఈ 3 కావాలి కదా. ఒక చిన్న పిట కథ ఉంటుంది, అది చెప్పి క్లోజ్ చేస్తాను నేను. కథ ఉంటుంది అసలు జీవితంలో. ఒక ఊర్లో ఒక రైతు ఉంటాడు పాపం. వాళ్ళకి 1 ఎకరం పొలం ఉంటుంది, ఒక అందమైన కుటుంబం ఉంటుంది. దానికి 2 పిల్లలు, ఒక భార్య. ఓకే, వాడి పని ఏముండదు పాపం. మంచిగా పొద్దాలు లేస్తాడు. ఆయనకు 2 బర్రెలు ఎడ్లో ఉంటాయి. మంచిగా పొద్దాలు లేచి మంచిగా పాలు పిండుకుంటాడు. మంచిగా పాలు పిండుకొని మంచిగా కాఫీ గీఫీ తాగి మంచిగా పొలానికి పోతాడు. అన్న ఎకరంలో మంచిగా మధ్యాహ్నం వరకు పని చేసుకుంటాడు. మళ్ళీ ఇంటికి వచ్చి లంచ్ చేస్తాడు. 2 గంటలు పండుకుంటాడు. మళ్ళీ సాయంత్రం మళ్ళీ పొలానికి పోతాడు. మళ్ళీ 1 గంట 2 గంటల పని చేసుకొని ఇంటికి వచ్చి ఆ గొడ్లు ఎడ్లో చూసుకొని సాయంత్రం భార్య పిల్లలతో మంచిగా ప్రశాంతంగా మాట్లాడుకొని ఆడుకొని మళ్ళీ ప్రశాంతంగా నిద్రపోతుంటాడు. దీనికి ఏ పని ఉండదు ప్రపంచంలో. అనుకున్న పనులు ఏముంటుందంటే మంచిగా పొలాన్ని మంచిగా చూసుకుంటాడు. అనుకున్న దగ్గరగా పొలం ఉంటుంది. భార్య పిల్లల్ని మంచిగా చూసుకొని ప్రశాంతంగా వాళ్ళతో మంచిగా బాగా గడిపి ఉన్న ఎడ్లు గొడ్లు చూసుకొని పడుకుంటుంటాడు. ఎవడు ఒక టాప్ మోస్ట్ ఒక అమెరికా వాడు అనుకోకుండా ఆ ఊరికి పోతాడు. 1000 కోట్లు ఉన్నాడు. ఈ సమాజం ఏంది, తొక్కేంది, తొచారం ఏంది, అంతా నిద్రపోతున్నారని చెప్పేసి ఊరికి పోతున్నాడు. ఆ ఊరికి పోతాడు. ఆ ఊరికి పోయినప్పుడు ఈ రైతులు ఎవడైతే ఉన్నాడో ఈ రైతులు చూస్తుంటాడు రోజు. పాపం వీడు ప్రపంచంతో సంబంధం లేకుండా వీని పైన వీడు చేసుకుంటాడు. వాని ఎడ్లు గొడ్లు వాని కుటుంబం మంచిగా తిని 3 పూట్ల అనుకుంటుంటాడు. అది తన జీవితం. తన జీవితం. వీడు 1 నెల రోజులు చూస్తాడు అండి. ఇక వీనికి తిక్కలేస్తాడు. రోజు తిక్కలేసి వాడిని పిలిచి క్లాస్ విప్పుతాడు. ఆయనకి ఒకసారి పోతున్నాడని పట్టుకుంటాడు రైతు. అది అరే నువ్వు 5 నిమిషాలు కూర్చొని సంగతి చెప్తాను. కూర్చోబెడతాడు. కూర్చోబెట్టి నువ్వు మనిషి పుట్టగా కొట్టినావు, నీకు సిగ్గు లేదు, ఓన్లీ 1 ఎకరం పొలం పెట్టుకున్నావు, తింటానావు, పంటానావు, మళ్ళీ పిల్లలతో ఆడుకుంటున్నావు అని చెప్పి తిడతాడు. ఇది కాదు లైఫ్ అని తిడతాడు. వీడు ఏందన్నట్టు అమాయకంగా ఏం చేయాలి స్వామి అంటాడు. ఇమ్మీడియట్లీ 10 ఎకరాలు కౌలుకు తీసుకో, ఒక ట్రాక్టర్ కొను, దున్ను, విపరీతంగా సంపాదించు పంటల మీద. అది తీసుకెళ్ళి వరంగల్ అమ్మేసి, ఆడ నుంచి ఇంకో దగ్గర అమ్మేసి,
తర్వాత బంగ్లాలు కొను, కార్లు కొను, ఇవన్నీ కొను అని చెప్తుంటాడు అడిగా. మొత్తం ఆ 10 ఎకరాలని 100 ఎకరాలు చేయి, నీ దగ్గర నా 10 రూపాయలని 100 రూపాయలు చేయి, 100 రూపాయలని 1000 రూపాయలు చేయి, ఇవన్నీ చెయ్యి అంటాడు. మోటివేట్ చేయడం. మొత్తం మోటివేట్ చేసి అది చేసి ఇది చేసి తర్వాత ఒక 1000 కోట్లు సంపాదించు, సామ్రాజ్యాన్ని క్రియేట్ చేయి అంటాడు. సరే స్వామి, మరి అన్నీ చేసిన తర్వాత ఏం చేయాలి స్వామి అంటాడు. అప్పు రేసి తీసుకో అంటాడు. అదే మరి ఇప్పుడు అరే అవులే, అవన్నీ చేసిన తర్వాత అదేదో ఇప్పుడే చేస్తున్నావు కదరా ఎడ్డి పాడుకో, ఈ 1000 కోట్లు సంపాదించి రెస్ట్ తీసుకునే బదులు పనేదో నేను ఇప్పుడే చేస్తున్నావు కదరా, మంచిగా పోయినా ఎకరం పొలం చూసుకొని, నా 2 గొడ్లను చూసుకొని, నా భార్య పిల్లలతో ప్రశాంతంగా ఆడుకుంటుంటే నువ్వు మధ్యలో వచ్చి ఇవన్నీ నేర్పి నా ముసలితనం అయిపోయిన తర్వాత అప్పుడు నేను తీసుకుంటే తీసుకోబోతుంది ఎడ్ల కొడుకు అన్నాను జీవితం. ఇది కరెక్ట్ కథ, మంచి కథ ఇది. చాలా బాగుంది, చాలా బాగుంది. అన్నిటి కోసం ఉరుకుతావు, దేనికోసం ఉరుకుతున్నావు నువ్వు? 3 పూటలు తిండి, ఉండటానికి ఇల్లు, ముచ్చ పెడతానికి మనసు, వీటి కోసం ఉరుకుతున్నావు నువ్వు. అవును, ఆ తపన, ఆ తాపత్రయం ఇవన్నీ కూడా దేనికోసం అసలు? అదేదో ఇప్పుడు ఉన్న లైఫ్లో చూసుకుంటే అయిపోద్ది కదా, ఉరుకుడేందుకు అట. నేను కూడా ఈ వ్యవస్థకు చెప్పే వాళ్ళు లేరు, దట్ ఇస్ ద ప్రాబ్లం. నేర్చుకోవాలా. ఒక్క మనిషి ఇంకో మనిషితో మాట్లాడితేనే అందం, ఆనందం. నీ జీవితంలో ఎంతమంది వ్యక్తులు ఉంటే అంత ఆనందం, అంత ధైర్యం, అంత బలం. లైఫ్ ఈస్ బ్యూటిఫుల్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. సింపుల్గా చెప్తున్నాను అందరికీ. ఏంది, నువ్వు ఎంతమందిని సంపాదించుకున్నాను దాని మీద, నువ్వు పేదోనివా, ధనుకునివా, లేదు నీకు డబ్బులు ఉన్నాయా, డబ్బులేవో కాదు. నీ జీవితంలో నువ్వు ఎంతమంది సంపాదించుకుంటావు. ఒక టీ కొట్టోడే ఉండనుకో, ప్రతి ఒక్కరితో మంచిగా మాట్లాడి, నిజాయితీగా ఉండి, కల్తీ లేకుండా వాళ్ళకి మంచి టీ ప్రేమతో అందించి, నీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరితో మంచిగా మాట్లాడి, వాళ్ళని చూడగా నీకు ఒక పాజిటివ్, నిన్ను చూడగా వాళ్ళకో పాజిటివ్ వచ్చి, నీకు ఒక 1000 మందో 2000 మందో 3000 కస్టమర్ తయారైందంటే, నువ్వు ఎంతమంది కస్టమర్లను నువ్వు ఆకర్షిస్తే, నిజాయితీతో ఆకర్షిస్తే నీ జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది. నీ దగ్గర టీ తాగడానికి వచ్చినాడు కూడా, అబ్బా వాళ్ళ దగ్గర పోతే నిజాయితీ ఉంటుంది టీ అని వాడు వస్తాడు. నువ్వు కూడా అరే నీ అమ్మ వీళ్ళకి నిజాయితీ సర్వీస్ అని అనుకుంటావు. అది ఎవడైనా కావచ్చు, అది అడ్వకేట్ కావచ్చు, టీ పెట్టేటోడు కావచ్చు, ఎవడైనా కావచ్చు. ఎంతమందితో మన నిజాయితీగా ఉండి అంతమంది వ్యక్తులు మన జీవితంలో ఉంటే ఇక దానికి మించిన అదృష్టము, దానికి మించిన సంపద, దానికి మించిన ఆనందం ఏం ఉండదు. మనం ఇప్పుడు జనరేషన్లో చేసేటన్ని ఫేక్ ఫ్రెండ్షిప్లు, ఫేక్ ప్రామిసెస్, రిలేషన్షిప్స్ అనేటి ఫేక్ రిలేషన్షిప్స్ అయితే అరినది. నీ రిలేషన్షిప్ అది ఒక ఫేక్ వరల్డ్ లో ఉంటుంది, ఒక ఫేక్ వరల్డ్ తిరుగుతున్నాం మనం. అది మన అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, తండ్రి కొడుకుల రిలేషన్షిప్ కావచ్చు, లేకపోతే భార్యాభర్తలు కావచ్చు, లవర్స్ కావచ్చు, ఏమైనా మనం ఫేక్ అనేది ఒక ఫేక్ ముఖం వేసుకొని తిరుగుతున్నాం మనం. ఒక మాయా ఎవరితోనే మనస్ఫూర్తిగా మాట్లాడే ధైర్యం కానీ, దమ్ము కానీ, లేకపోతే ఒక వ్యక్తికి సాయం చేయాలని గుణం కానీ ఎవరికి లేవు ఈ దేశంలో. అవి పెంపొందించుకున్నంత కాలం కుటుంబ వ్యవస్థల క్రైమ్ పెరుగుతూనే ఉంటుంది, ఒక్కొక్కరు చంపుకుంటాడు. కర్మ కాకపోతే తండ్రిని చంపడం ఏంది, తండ్రి కొడుకుని చంపడం ఏంది, భుజాల మీద ఎత్తుకొని ఆడిపించాల్సిన తండ్రి, వాడిని గెలిపించాల్సిన తండ్రి వాడిని చంపడం ఏంది. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఐ బై.